అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ వారిది భక్తి ఛానల్ వీక్షకులకు ముందుగా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అసలు ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనేది ఈరోజు తెలుసుకుందాము. అండ్ మనతో పాటు ప్రొఫెసర్ అలాగే డాక్టర్ ముర్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అండి, సంతోష్ మేడం గారు. గురుగారు, పరాభవనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు మీకు. మీకు కూడా, మన ఛానల్ ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్కి, ముఖ్యంగా నీ అభిమానులకు కూడా. ఓకే. అయితే గురువుగారు, ఈ పరాభవ నామ సంవత్సరం అంటున్నారు కదా, ఎవరికి పరాభవం? దీని గురించి చెప్తారా ముందుగా? ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. అలాగే ఇది 60 సంవత్సరాల తర్వాత వచ్చింది. అంటే 1966 ఉగాదిన వచ్చిందనమాట. 1967 ఉగాది వచ్చేదాకా. సో అంటే ఒక్కొక్క సంవత్సరానికి అలా పేర్లు పెడతా ఉంటారు. పరాభవం అంటే ఈ సంవత్సరంలో పుట్టేటటువంటి వాళ్ళకి, ఈ సంవత్సరంలో జరుగుతున్నటువంటి 12 రాశుల వారికి పరాభవాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ ద సక్సెస్ అని. పరాభవము, అవమానాలు, ఫెయిల్యూర్స్ లేనిదే సక్సెస్కి మనం మనిషి వెళ్ళలేమన్నమాట. అందుకని అందరికీ పరాభవం జరుగుతుంది సుమా అని చెప్పడం. ఈసారి ఉగాది ఏ తేదీన వచ్చింది, అలాగే ఏ సమయము చెప్తారా? మనకి ఈ ఉగాది మార్చి 19, 2026 సంవత్సరంలో ఉగాది వచ్చింది. సమయము ఆ రోజు ఉదయం 6:53 నుంచి పాడ్యం స్టార్ట్ అయింది. ఎప్పటి వరకు ఉందంటే మర్నాడు మార్చి 20వ తేదీ 2026 సంవత్సరం ఉదయం 4:52 తెల్లవారుజాము వరకు ఉందన్నమాట. సో ఇదంతా కూడా ఉగాది పండుగ కాబట్టి పొద్దున ఉదయం 7 o'clock నుంచి 6:53 అంటే AM అంటే 7 o'clock నుంచి వచ్చేసింది. అంటే ఈ ఉగాది సంవత్సరం ఎట్లా ఉండబోతుంది అసలు? ప్రతి సంవత్సరము ఉగాది ఉషస్సులను తీసుకొని వస్తుంది. ఇది ప్రకృతి పూజ. పువ్వుల నవ్వుల్లో, నవ్వుల నెత్తావుల్లో అలా వసంతలక్ష్మిని మనం పూజ చేస్తాం. దాన్నే ఉషస్సు అంటాం. ఈ ఉగాది రోజున మహాలక్ష్మీదేవి మనం పూజ చేసుకుంటాం. మహాలక్ష్మి ఎప్పుడు మేలే చేస్తుంది, అందరికీ హాని ఎవరికి చేయదు. కాబట్టి 12 రాశుల వారికి కూడా, మనకి మానవాళి కూడా ఈ ఉగాది కొత్త క్రాంతుల్ని తీసుకొస్తుంది. ఈ ఉగాది రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించడం ప్రారంభించాడు. కాబట్టి యుగాది ఇది, దీని పేరు యుగంధర్. అలాగైతే నేనే నెంబర్ 1 అని ఎన్టీ రామారావు యుగంధర్ సినిమా ఎలా తీసాడు, ఆ యుగాది అంటే యుగము స్టార్ట్ అయింది. బ్రహ్మదేవుడు యుగాలు స్టార్ట్ చేశాడు సృష్టి. ఉగాది అని అనుకుంటాం. ఆ మా కలిపితే ఓంకారం, ఆ ఉగాది. సో అది ఈ యొక్క సృష్టి ప్రారంభం రోజు కాబట్టి ఈ రోజున బ్రహ్మదేవుణ్ణి, త్రిమూర్తుల్ని, ఆదిపరాశక్తిని, ముఖ్యంగా మహాలక్ష్మి తల్లి ఓం ప్రకృత్యై నమః వికృత్యై నమః అంటూ పూజ చేస్తాం. అయితే గురుగారు, ఉగాది అనగానే మనకి చిన్నప్పటి నుంచి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి విశిష్టత గురించి కూడా చెప్పండి. ఇప్పుడు మనము ఉగాది పచ్చడి అనేటటువంటిది ఎందుకు పెట్టారంటే, షడ్రుచుల సమ్మేళనం. జీవితం అన్న తర్వాత ఎప్పుడు సుఖాలే ఉంటే బోరు కొడుతుంది. దేవతలు కూడా వాళ్ళకి నిత్య సుఖులు అనమాట. వాళ్ళు 24 గంటలు వాళ్ళు అమృతం తాగడం, రంభావరసి మేనకల నాట్యం చూడడం, అసలు దుఃఖం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు, మృత్యువు లేదు. ఆ సుఖాలతో బోరు కొట్టి వాళ్ళు ఏమనుకుంటారంట, అరే మాకు మోక్షం రాదు, ఎప్పుడు చూసినా రొటీన్ లైఫ్, కాబట్టి మోక్షం రావాలంటే మేము మానవుడిగా పుట్టాలి, మృత్యులోకంలో, భూలోకంలో మానవుడిగా పుడితే బాగుండు కదా అనుకుంటారట. అందువలన ఈ ఉగాది అనేటటువంటి వాళ్ళు, ఇప్పుడు చాలామంది మేము ఫుల్గా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని మనం గమనించినట్లయితే రొటీన్గా ఉందండి లైఫ్, బోరు కొడుతుంది, కొత్తదనం లేదు అంటారు. అది న్యాచురల్ అనమాట. అలా ఉండకూడదు. కాబట్టి భగవంతుడు ఏం చేశాడంటే మనకి 6 రకాల రుచులను ఇచ్చాడు. సుఖము, దుఃఖము, ఇలాగ అన్నీ కూడా, కష్టాలు, నష్టాలు, అవమానాలు, ఇవన్నీ కూడా మిక్స్డ్. అదే షడ్రుచులు. అవి ఏమిటి? మనం ఉగాది పచ్చడిలో ఏమేమి వేస్తాం? మనము ఉగాది పువ్వు వేస్తాం. ఎలా ఉంటుంది అది? ఉగాది పువ్వు వగరగా ఉంటుంది. ఆ తర్వాత మామిడికాయ వేస్తాం, పులుపు. అలాగే చింతపండు, ఇవన్నీ వేస్తాము. వగరు, చేదు, పులుపు, బెల్లం వేస్తాం, తీపి, అరటిపండు, ఇలా. ఆ కారంగా ఉండాలి, లేకపోతే పౌరుషం ఉండదు. ఆ విధంగా మనము ఈ యొక్క తీపి, వగరు, చేదు, పులుపు, ఉప్పగా ఉండడము, ఇవన్నీ కూడా కలిసినటువంటి దాన్ని మనం ఉగాది పచ్చడి అంటాం. అంటే జీవితంలో కలిగేటటువంటి అనుభవాలు, అవమానాలు, ఇవన్నీ కూడా సూచికలు అనమాట.
గురువుగారు ఈ ఉగాదికి నవనాయకుల ఫలితాలు ఎలా ఉన్నాయి? అంటే బంగారం ధరలు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే చాలా హ్మ్. ఎక్కువగా ఉన్నాయి. అంటే హ్మ్. తగ్గుతాయా? హ్మ్. అసలు ఎట్లా మొత్తం అంతా ఎట్లా ఉంటుంది? దీని గురించి చెప్పండి. ఉగాది పంచాంగ శ్రవణం అంటారు దీన్ని. నవనాయకుల ఫలితాలు, తర్వాత ఈ ఆదాయ వ్యయాలు, హ్మ్. అవమాన రాజ్యపూజ్యాలు ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాం. హ్మ్. ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరానికి నవనాయకులంటే 9 నవగ్రహాలు ఉన్నాయి కదా! హ్మ్. ఆ 9 నవగ్రహాలకి కూడా 9 నవనాయకులుగా ఉండరు. హ్మ్. అందులో మినిస్టర్ ఇప్పుడు ఎమ్మెల్యేల కింద బోలెడు మంది గెలుస్తారు. ఓ అవును. 292 మంది గెలిచారనుకో, మినిస్టర్ల కింద ఒక 20, 30 మందిని సెలెక్ట్ చేస్తారు. హ్మ్. అలా ఈ సంవత్సరానికి పరాభవనామ సంవత్సరానికి పరిపాలించేటటువంటి నాయకుల్ని 9 మందిని సెలెక్ట్ చేస్తారు. ఉన్నవే హ్మ్. 9. హ్మ్. అందులో ఒక్కొక్కరికి పోస్ట్‌కి 2, 3 పోస్టులు ఇస్తారు. హ్మ్. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఉన్నాడనుకో, చీఫ్ మినిస్టరు ఇరిగేషన్ ఆయనే తీసుకుంటాడు. హోమ్ మినిస్టర్ అలాగే తీసుకున్నాడంటే 3 డిపార్ట్మెంట్లు తీసుకున్నట్టు లెక్క. అలాగే ఇంకో మంత్రి ఉంటాడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, సోషల్ వెల్ఫేర్ ఇస్తే 2 తీసుకున్నట్టు. అట్లా హ్మ్. ఈ సంవత్సరము అందరూ కూడా ఎవరెవరు పని చేసుకున్నారంటే గురుడు 3 పోస్టులు తీసుకున్నాడు గురుడు. హ్మ్. రాజు ఆయనే, తర్వాత సస్యాధిపతి ఆయనే, తర్వాత నీరసాధిపతి ఆయనే. హ్మ్. ఒకే గురుడికి 3 పోస్టులు ఇచ్చారు. 3 డిపార్ట్మెంట్స్, 3 హ్మ్. పోర్ట్‌ఫోలియోస్. నెక్స్ట్ కుజుడొచ్చేసరికి ఒకటే ఇచ్చారు. మంత్రి పోస్ట్ ఇచ్చారు 4. తర్వాత చంద్రుడికి 3 పోస్టులు ఇచ్చారు చంద్రుడికి. హ్మ్. ఏంటది? సేనాధిపతి, తర్వాత అర్ఘాధిపతి, మేఘాధిపతి. మేఘాధిపతి అనగానే నీకు అర్థమైపోయింది. మేఘాలు ఎక్కువ పడతాయి. చంద్రుడుంటే హ్మ్. మేఘాలు బ్రహ్మాండమైన వర్షాలు కురుస్తాయి. హ్మ్. అలాగే శనొచ్చేసరికి ఒక పోస్ట్ ఇచ్చారు రసాధిపతి. ధాన్యాధిపతి బుధుడు 9 అయిపోయింది. అంటే హ్మ్. మిగతా వాళ్ళు మిగిలిపోయారు. హ్మ్. రాహువుకి లేదు, కేతువుకి లేదు, శుక్రుడికి పోస్ట్ ఇవ్వలేదు. హ్మ్. వాళ్ళు మామూలు ఎమ్మెల్యేల కింద ఉండిపోయారనమాట. హ్మ్. ఇప్పుడు మనకెప్పుడు కూడా రాజు ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా పౌరుషవంతుడై ఉండాలి. అవును. మంత్రి ఎప్పుడు తెలివితేటలుగా ఉండాలి. హ్మ్. మంత్రి ఎప్పుడు బ్రాహ్మణుడయ్యి ఆలోచనాపరుడు అయ్యి ఆవేశం పడకుండా రాజుని మంచి నిర్ణయాలు తీసి వీళ్ళకి బలగం ఎక్కువండి, వీళ్ళతో యుద్ధం చేయకూడదు. చాణక్యనీత. వీళ్ళు బలహీనులు, వీళ్ళతో యుద్ధం చేసి మనం గెలవచ్చు, బలవంతులతో చేయకూడదు, ఇలా సలహాలు ఇస్తారు. కానీ హ్మ్. ఇక్కడ రివర్స్ అయింది ఈ సంవత్సరం. అందుకే పరాభవం వస్తుంది. హ్మ్. ఇక్కడ రాజు ఆలోచిస్తాడు. గురువు గురువు కాబట్టి. హ్మ్. మంత్రి కుజుడు ఆవేశపరుడు. హ్మ్. యుద్ధం చేసేద్దాం అంటాడు మాట్లాడితే. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఎలా యుద్ధం చేసేసుకుంటున్నారు. హ్మ్. ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే ఈ పరాభవనామ సంవత్సరం ఇంకా జస్ట్ 19వ తేదీ ఇంక దగ్గరకు వస్తుందనగానే ఇల్లు మనం కొంచెం ముందే చేరిపోతాం. శుభ్రం చేసి. గృహప్రవేశానికి హ్మ్. ముందే చేరిపోతాం. తర్వాత తర్వాత వచ్చిన తర్వాత సామాన్లు అయి సర్దుకోవాలి కాబట్టి అటు ఇటుల్లో జరుగుతూ ఉంటాయి. ఈ గ్రహణ సమయాలు, ఈ హ్మ్. అమావాస్య, పౌర్ణమి ఇది గ్రహణాలు. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ మనకి పంచగ్రహ కూటమి ఇవన్నిట్ల రీత్యా ఏమైపోయిందంటే యుద్ధాలు జరుగుతున్నాయి మనకి. హ్మ్. అవునా? అందువలన ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో పక్కా యుద్ధాలు జరుగుతాయి. పెద్ద పెద్ద దేశాలు పాల్గొంటాయి. హ్మ్. దాని సూచనగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా. అంటే మన వాళ్ళతో భారతదేశానికి ఎట్లా ఉండబోతుంది? భారతదేశం శాంతి కాముక దేశం. హ్మ్. గోడ మీద పిల్లి దేశం మనం. హ్మ్. అందువల్ల మన మిత్ర దేశం ఇరాన్. కానీ మనము ఇరాన్‌కి మనం సపోర్ట్ చేశామా? చేయలేదు. లేదు. ఇజ్రాయెల్ తర్వాత అమెరికా మనకి శత్రు దేశం హ్మ్. అమెరికా. మనం అమెరికాతో దోస్తానా చేస్తున్నాం. చైనా మన శత్రు దేశం. చైనాతో మన మోడీ గారు వెళ్ళి వచ్చి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. అంటే మనం చేసే క్రియల వల్ల ఒకప్పుడు మనకి మనకి మిత్ర దేశం ఏంటి? ఇరాన్, రష్యా ఇలాంటి కొన్ని హ్మ్. దేశాలు. కాబట్టి మనం మోడీ గారు నాయకుడు రాజు మంచివాడే, తెలివైన వాడై ఉన్నప్పుడు మనకెందుకు ఆ గొడవ వాళ్ళు కొట్టుకుంటున్నారు. మనం సపోర్ట్ ఇవ్వకూడదు అని తటస్థంగా ఉండిపోయాం. హ్మ్. అలా ఆ చాణక్య నీతి అనేటటువంటిది మనకొస్తుంది బానే ఉంది గానీ, ఆ ట్రంప్‌ని ఎప్పుడూ నమ్మకూడదు అమెరికా దేశం. హ్మ్. ఇప్పుడు వాడు అగ్రరాజ్యంగా ఉన్నాడు గాబట్టి తాత్కాలికంగా మనకు భయపడి ఉన్నట్టు ఉన్నాడు గానీ, ఏ దేశాన్నైనా దెబ్బ కొడతాడతను. అమెరికా అంటే ఏంటి? కలిపురుషుడు. హ్మ్. ఆ అధ్యక్షుడు ఎప్పుడు కలిపురుషుడనమాట. అగ్రరాజ్యము హ్మ్. అంటే శాసిస్తారు వాళ్ళు మనల్ని. కాబట్టి మనము ఇప్పుడు ఎదగకుండా ఉండాలి కాబట్టి మనకి పాకిస్తాన్‌కి మనకి యుద్ధం పెట్టాడు. హ్మ్. అదంతా చేసింది అమెరికానే వెనకుండి. కనబడరనమాట పైకి. ఎందుకని ఆర్థిక మూలాల మీద మనల్ని కొడితే హ్మ్. మనం వరల్డ్ థర్డ్ సూపర్ స్టార్ పొజిషన్‌లో ఉన్నాం మనం హ్మ్. ఎకనామిక్ రంగంలో. మనం కిందకెళ్ళిపోతాం అన్నట్టు. హ్మ్. సో, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఎప్పుడో చెప్పారు. 2025 నుంచి నాస్ట్రడామస్ చెప్పాడు. వంగా బాబా గారు చెప్పారు.
2025 నుంచి యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు జరుగుతాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, సునామీలు సముద్రంలో జరుగుతాయి, వాల్కనాస్ పేలుతాయి, అన్నీ జరిగినాయి. వరదలు ప్రవహిస్తాయి, ఇవన్నీ కూడా. అందులో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పింది యమునా నదీ పుష్కరాలు ఈ సంవత్సరం వచ్చేస్తున్నాయి. యమునా నదీ పుష్కరాల సమయంలో యుద్ధాలు పెరిగిపోతాయి అన్నారు. అగ్రరాజ్యాలు కలుస్తాయి. ఇప్పుడు జర్మనీ, పుతిన్, రష్యా వీళ్ళందరూ కూడా దిగుతున్నారు రంగంలోకి. కొన్ని ఇది చిన్న దేశమే కాబట్టి ఏదో కొట్టుకుంటున్నారులే, గల్ఫ్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్ ఆసియా ఖండం కదా అని చెప్పేసి వదిలేయచ్చు. కానీ మొత్తం మీద మాత్రం ఈ సంవత్సరం యుద్ధాలు అనేటటువంటివి జరుగుతాయి. భారతదేశం మనం కూడా యుద్ధంలో వెళతాం. చిన్న స్వల్ప యుద్ధం అంటే ఈ గ్యాంగ్లోకి వెళ్ళాం. మనకి పాకిస్తాన్కి మళ్ళీ వస్తుంది ఈ సంవత్సరం 2026లో. అయితే మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కేంద్ర ప్రధానమైనటువంటి విధానాల వల్ల మనం దేశంలో నుంచి మొన్న సర్జికల్ స్ట్రైక్ చేసాం. మోడీ తెలివైన ఆయన. మనం కూడా మనకి పాకిస్తాన్ లాస్ట్ ఇయర్ మనకి ఛాన్స్ దొరికింది. వెళ్ళి మనం ఆ యొక్క పాకిస్తాన్ అధ్యక్షుడిని వాళ్ళ ఇంటి మీద మనం మిసైల్ పంపించవచ్చు. కానీ మనం అలా చేయకుండా ఒక 15-20 కిలోమీటర్ల దూరం వరకే పంపి మన సత్తా ఏంటో మనం చూపించాం. అవసరం అనుకుంటే లేపేస్తాం నిన్ను అని మనం భారతదేశం సంకేతం పంపించింది. దాంతో హడిలిపోయారు వాళ్ళు. వాళ్ళ వార్షిప్స్ అన్నీ కూడా మనం బోల్డ్ అని పగలగొట్టాం. కానీ ఇరాన్ దేశానికి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే అమెరికా విధానాలను కనుక మీరు చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ విధానాలని వాళ్ళు డైరెక్ట్ ఆ దేశ అధ్యక్షుడిని, ఇరాన్ అధ్యక్షుడి ఇంటిపైన వేసేసి పాపం ఆయన అసెంబ్లీలో మొత్తం కమాండర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళు ఆర్మీ చీఫ్స్, మిలిటరీ చీఫ్స్ వాళ్ళందరూ కూడా చనిపోయారు. వీళ్ళ ఫ్యామిలీ కూడా చనిపోయారు, కొడుకు, కోడళ్ళు, పిల్ల, మనవాళ్ళంతా. అయితే అతనికి మంచివాడు కాదు అని విప్లవాత్మకం సుప్రీం కాబట్టి అతను కొన్ని విధానాలు 9 సంవత్సరాల పిల్లలను చేసేసుకోవచ్చు, పెళ్ళి, తలాక్ కంటే విడిపోవచ్చు, ఇలాంటి కొన్ని విధానాలు పెట్టాడు. ఆ విధానాల వల్ల వ్యతిరేకత అనేటటువంటిది స్థానికంగా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి పీడ పోయింది అని, డిక్టేటర్ పోయాడు అనే సంతోషంలో కొంతమంది ఉంటే అమెరికాలో ఉన్నటువంటి ఇరాన్లు కూడా సంబరాలు చేసుకున్నారు. ఈ రకంగా ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది సంబరాలు చేసుకుంటే కొంతమంది బాధపడుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ముస్లింలు స్ట్రైక్ చేయడం ఇలాంటి ఇది అతి విచిత్రం అనమాట. సో ఈ రకంగా ఈ సంవత్సరం ఇదంతా దీనికి కారణం ఏంటంటే మనకి శని వక్రించి మీనరాశిలో ఉండడం, ఈ యొక్క గురుడు మనకి మిథున రాశిలో ఉండడం, రాహువు డిసెంబర్ 1, 2026 సంవత్సరం వరకు కూడా మనకి కుంభరాశిలో ఉండడం, ఆ తర్వాత మకర రాశిలోకి వస్తాడు. అలాగే మనకిక్కడ సింహరాశిలో ఉన్నటువంటి కేతువు డిసెంబర్ 1, 2026 సంవత్సరం తర్వాత మనం కర్కాటక రాశిలోకి వెళ్తాడు. అదే గురుణ్ణి కనుక మనం తీసుకున్నట్లయితే మనం 2 జూన్ 2026 సంవత్సరంకి మనము ఇక్కడ మిథున రాశిలో ఉన్నటువంటి ఆ గురుగ్రహం కర్కాటక రాశిలోకి వస్తాడు. అక్కడి నుంచి మనకి మళ్ళీ 24 అక్టోబర్ 2026 సంవత్సరం వరకు కర్కాటకంలో ఉండి, ఆ తర్వాత అక్టోబర్ నెల 24 తర్వాత మనం సింహరాశిలోకి అతిచారం ముందుగా వెళ్తాడు. మళ్ళీ 1 జాన్వరి ఇంచుమించుగా 2027 సంవత్సరం వరకు కూడా సింహరాశిలో ఉండి, ఆ తర్వాత బ్యాక్కి వచ్చి వక్రించి ఈ యొక్క కర్కాటక రాశిలో స్టాండర్డ్ అయిపోతాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. దీన్ని బట్టి యూనియన్ గవర్నమెంట్ తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా తెలివిగా, చాణక్య నీతితో ఉంటున్నాయి. బంగారం ధరలు కొద్దిగా పెరుగుతాయి, మరీ విపరీతంగా పెరగవు. వెండి ధరలు కొంచెం పెరుగుతాయి. షేర్స్ అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ కుప్పకూలిపోతుంది. ఈ యుద్ధాల వల్ల కూడా బంగారం రేట్లు అన్నీ పడిపోతాయి. పెట్రోల్ రేట్లు భయంకరంగా పెరుగుతాయి. అందువల్లనే చూడండి, రసాధిపతి శని బ్రహ్మాండంగా పెరుగుతాయి. నీరసాధిపతి గురుడు, ధాన్యాలు, మేఘాధిపతి చంద్రుడు కాబట్టి బ్రహ్మాండమైనటువంటి వర్షాలు కురుస్తాయి ఈ సంవత్సరం. ఎండలు అప్పుడే మనకి చాలా ఇబ్బంది పెడుతున్నాయి కదా. ఎందువలనంటే మనకి ఈ యొక్క రాజు గురుడు అనమాట. కాబట్టి దాంట్లో బ్యాలెన్స్గా ఉంటాయి. ఎండలతో పాటు వర్షాకాలంలో వచ్చేటటువంటి ఈ యొక్క మేఘాలు కూడా ఎక్కువ ఉన్నప్పుడు ఎండలు ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. వర్షం పడే ముందు, వర్షం ఇప్పుడు ఈరోజు పడింది అనుకో, మర్నాడు ఎండలు భయంకరంగా ఉంటాయి. రాజమండ్రి ఆ ప్రాంతాల్లో, విజయవాడలో నదులు ఉన్న చోట అది ఒక సూచన అది. కాబట్టి మనకి విద్యార్థులు చదువుల విషయంలో రాజు గురుడై ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండంగా విద్యార్థులు చదవడము, డిస్ట్రాక్షన్స్ తగ్గడము, ఆ తర్వాత వివాహాలు, ఇవన్నీ కూడా విషయాల్లో ప్రజలు బాగుండడము. అలాగే అపోజిషన్ పార్టీలు విజృంభణలు
కానీ వాళ్ళు ఏమీ చేయలేని చేతకాని పరిస్థితుల్లో కూర్చోవడము. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి మంచి అద్భుతమైనటువంటి పరిపాలన ఇవ్వడము. తర్వాత టెక్నాలజీ పరంగా చాలా అద్భుతంగా ఎదిగిపోతారు. ఇప్పుడు మనము ఎకనామిక్స్ రంగంలో ఆర్థికంగా మనం థర్డ్ వరల్డ్ సూపర్ స్టార్ అయిపోయాం మనము. అయితే ఈ యొక్క సునీత విలియమ్స్ లాస్ట్ టైమ్ నాసాకి అక్కడికి వెళ్ళడము, ఇప్పుడు మహాకాళి మిషన్ అనే వార్‌షిప్స్ మనం తయారు చేసాం. ఇప్పుడు ఇరాన్ అమెరికా కంటే కూడా అత్యంత శక్తివంతమైనటువంటి అణ్వాయుధాలు ఆ యొక్క మహాకాళి మిషన్ ఎంతమందినైనా కొట్టిపడేయగలిగేటటువంటి టెక్నాలజీని మనం రూపొందం చేసుకున్నాము. అలాగే చంద్రయాన్‌కి వెళ్ళాము. ఇస్రోయే ఇప్పుడు 2028లో వెళ్ళబోయేటటువంటి శుక్రయాన్‌ని మనమే తయారు చేస్తున్నాము. మనమే లీడర్లు. నాసాకి మనం పార్ట్నర్‌షిప్ ఇస్తున్నాం. అంటే ఎదిగిపోయాం టెక్నాలజీ పరంగా. అదేవిధంగా మళ్ళీ ఈ యొక్క చంద్రయాన్‌కి వెళ్ళాము. మంగళయాన్ సాధించాము. ఈ విధంగా అత్యాధునికంగా మనం టెక్నికల్ ఎరా స్టార్ట్ అయిపోయింది. ఇంట్లో ఇప్పుడు మనం ఫోన్లు కూడా 5G వెళ్ళిపోయి 6Gకి కాలం వచ్చేస్తుంది. నెక్స్ట్ టెక్నాలజీలో ఎన్నో మార్పులు, సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేయడము. దీనివల్ల మనుషులతో అవసరం లేదు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల ఉద్యోగాలు కోల్పోవడము, ఉపాధి కోల్పోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి. మనుషులతో కాకుండా రోబోటిక్ సర్జరీస్ ఇవన్నీ కూడా జరగడము, విప్లవాత్మకమైనటువంటి మార్పులు మెడికల్ రంగంలో, విద్యా రంగంలో వస్తాయి. NEP 2020 అని చెప్పేసి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చినటువంటి కలకత్తా ఆనంద్ మార్గ్ ఆశ్రమ అధిపతులు గురుదేవులు ఆనందమూర్తి గారు ఆయన ఇచ్చే ప్రభాత్ రంజన్ సర్కార్ ఇచ్చినటువంటి నియో హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ పాలసీని మోడీ గారు NEP 2020గా పెట్టారు. సిలబస్లన్నీ కూడా మారిపోయినాయి ఇప్పుడు ఉన్నటువంటివన్నీ కూడా. అదేవిధంగా ఈ యొక్క రొమానియన్ గవర్నమెంట్ ఏనాడో ఇంప్లిమెంట్ చేసుకుంది. ఆ విధంగా సాంస్కృతి పరంగా మనకి సినిమా యాక్టర్లకి మనం చూసాం. రష్మిక మందన్న వీళ్ళంతా విజయ్ పెళ్లి దేవరకొండ చేసుకోవడం, విజయ్ పెళ్లి. దేవరకొండ పెళ్లి చేసుకోవడము, ఆ తర్వాత మళ్ళీ వెంటనే అల్లు అర్జున్ వాళ్ళ తమ్ముడు వాళ్ళు అల్లు చేసుకోవడం. ఇలా శిరీష్. ఈ సంవత్సరంలో సినీ తారల వివాహాలు చాలా బాగుంటాయి. అలాగే సినీ తారలు 2025లో కూడా చెప్పాం రాజ్యాధికారం చెక్కించుకుంటారని పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కూడా డిప్యూటీ సీఎం అవడం. ఈ సంవత్సరం ఈ తమిళనాడులో ద్రావిడ సంప్రదాయంలో మనకి విజయ్ విజయ్ సేతుపతి విజయ్ వీళ్ళంతా కూడా దళపతి. వీళ్ళు కూడా గెలవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. చాలా మార్పులు వస్తాయి. సో సనాతన ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యత పెరుగుతుంది. మనుషులు మళ్ళీ విలువలు వస్తాయి. వ్యాపారాలన్నీ కూడా అన్ని రకాల వ్యాపారాలు బాగుండడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ విధంగా మనకి నక్షత్రాల్లో అణ్వాయుధాలు ఇవన్నీ మీటియార్స్ కింద పడడం, తోకచుక్కలు పడడం జరుగుతాయి. సముద్ర వాల్కనస్ జరుగుతాయి. అర్త్‌క్వేక్స్ భూకంపాలు జరుగుతాయి అక్కడక్కడ ఇతర దేశాల్లో కూడా. మరి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. బస్సులు కాలిపోవడాలు ఇలాంటివన్నీ జరిగినాయి మనం చూసాము. పెట్రోల్ బంకులు అగ్ని చాలా ఎక్కువగా ఉంటుంది అని మనం పంచాంగ శ్రవణం లాస్ట్ ఇయర్ మనం చెప్పాము. ఇప్పుడు బంపర్లు అక్కడ అన్నీ కాలిపోవడం మనం చూస్తున్నాం. దుబాయ్ అంతా కూడా రేట్లు కూడా అంత భయంకరంగా ఈ సంవత్సరం పెరిగిపోవడం జరుగుతుంది. ఈ విధంగా కలియుగాంతానికి మనం దగ్గరగా వెళుతున్నాము అనేటటువంటి సిగ్నల్స్ వస్తున్నాయి మనకి. కాబట్టి మనం ప్రతి మనిషి కూడా ధార్మికత, ఆధ్యాత్మికత అనేటటువంటిది అలవాటు చేసుకుంటాడు కంపల్సరీ. కరోనా వచ్చిన తర్వాత భక్తులు బాగా పెరిగారు. భక్తి బాగా పెరిగింది. భక్తులు బాగా పెరిగారంటే గుళ్ళకెళ్ళిపోతున్నారు. గుళ్ళ కాదు, విజ్ఞానం నేర్చుకోవాలి. స్వామి వివేకానంద ఏం చెప్పాడు, ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఏం చెప్పారు, ఆదిశంకర్లు ఏం చెప్పారు, ఇవన్నీ తెలుసుకోవాలి. గురువుల మైండ్లు భ్రష్టత్వం అయిపోతాయి. ఇప్పుడు చూడండి చిన్నజీర స్వామి వారు వాళ్ళంతా కూడా ఏవో స్టేట్మెంట్స్ కాంట్రవర్సీల్లోకి వెళ్ళిపోవడం. అలాగే జ్యోతిర్మఠం పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తానంద ఆయన మీద పోక్సో కేసులు పెట్టడం. శని వక్రించినప్పుడు ఏవేవో మాట్లాడతారు. వాళ్ళు పాపం మాట్లాడింది వేరే ఉద్దేశం అయితే ప్రజలకు అర్థమైంది వేరే ఉద్దేశం. ఈ విధంగా గురువులందరూ కూడా భంగపాటు పడతారు. సినిమా వాళ్ళకు బాగుంటుంది. తర్వాత యాంకర్లు మీకందరికీ కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి నేషనల్ అవార్డ్స్ రావడము, తర్వాత కీర్తి ప్రతిష్టలు రావడము, స్టార్స్ అంటారనమాట. మీడియా రంగంలో అద్భుతాలు జరుగుతాయి, విప్లవాత్మక మార్పులు. సినిమా యాక్టర్లని, సినిమా హీరోయిన్స్, యాంకర్స్ని వీళ్ళని మనము స్టార్స్ అంటాం. వాళ్ళు ఆకాశం నుంచి దిగొచ్చిన వాళ్ళు మీరంతా. అలాగే గాయకులు ఉంటారు, వాళ్ళందరినీ గంధర్వులు అంటారు వాళ్ళు. వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు ఈ విధంగా వస్తాయన్నమాట. కాబట్టి పశు సంపద బాగా పెరుగుతుంది, వ్యవసాయం బాగా పెరుగుతుంది, రేట్లు బాగా పెరుగుతాయి. ప్రతి వస్తువు కూడా రేట్లు పెరుగుతాయి. GST ట్యాక్సులు బాగా పెరిగినాయి. కాబట్టి అద్దెలు గిద్దలు పెరగడం, శాలరీస్ తగ్గడం,
శాలరీస్ రేట్లు మరి పెరగాలి కదా! ఒక్క సాఫ్ట్‌వేర్ రంగంతో తప్ప మిగతా వాళ్ళకి మామూలుగానే ఉన్నాయి. హ్మ్. కాబట్టి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకే ఎసరు పడబోతోంది. ఇప్పటికే ట్రంప్ విదేశీ ప్రయాణాలు తగ్గిపోతాయి. హ్మ్. 45% తగ్గిపోయినాయి. ఈ విధంగా ఈ నూతన సంవత్సరం అంతా కూడా మిశ్రమదాయకంగా ఉంటుంది. ఇతరుల గొడవల్లోకి అన్నెసెసరీగా కనుక వేలు పెట్టినట్లయితే అపనిందల పాలైపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా నవనాయకుల పరిపాలన ఇలా ఉంటుందమ్మా. ఓకే గురుగారు. గురుగారు అసలు ఈ పరాభవనామ సంవత్సరం ఎట్లా ఉంది ద్వాదశ రాశుల వారికి? దీని గురించి చెప్పండి. మనకి ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. హ్మ్. 2026లో మార్చి 19 నుంచి స్టార్ట్ అయింది. ఇకపోతే ఈ సంవత్సరానికి రాజు గురుడు, మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, నిరసాధిపతి గురుడు ఇలా ఉన్నారు. హ్మ్. మనకి గురుడు పోర్ట్ఫోలియోస్ 3 సార్లు ఉన్నాయి. రాజు మెయిన్ లీడర్ గురుడు కాబట్టి సంవత్సరం అంతా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది 12 రాశుల వారికి. ఘర్షణలు దేశంలో జరిగే యుద్ధాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ కామను. అయితే ఈ వ్యక్తిగత జాతకాల్లోకి వచ్చేసరికి మనకి పర్సన్ టు పర్సన్ మనము ఈ పరాభవన సంవత్సరంలో ఉండేటటువంటి గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో ఫస్ట్ పరిశీలన చేయాలి ద్వాదశ రాశుల వారికి. ముందుగా మనకి ఈ యొక్క శని గ్రహము వక్రించి ఆ మీనరాశిలో 2026 సంవత్సరం మొత్తం ఉంటుంది. అది వక్రించి ఇప్పుడు నక్షత్రాలు క్రింద నక్షత్రాలు ఉత్తరాభాద్రలో ఉన్నది పూర్వభాద్రలో ఉన్నది శతభిష నక్షత్రాల్లోకి ఈ సంవత్సరంలో క్రిందకి రెట్రోగ్రేడ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత రాహు, ఈ రాహు కుంభరాశిలో ఉన్నాడు. 1 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు కూడా కుంభరాశిలోనే ఉంటాడు. దాని తదనంతరం ఆయన మకర రాశిలోకి వస్తాడు. ఆ తర్వాత ఇక జూన్ మనకి ఇంకా కంప్లీట్గా 2027 అంతా కూడా ఉగాది వచ్చేంత వరకు కూడా మనకి ఈ యొక్క మకర రాశిలోనే ఉండడం జరుగుతుంది. అలాగే కేతువు కూడా సింహరాశిలో ఉన్నాడు. ఆయన మనకేం చేస్తాడంటే సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి 1 డిసెంబర్ 2026 సంవత్సరంలోకి జంప్ చేస్తాడు. ఇక గురుడు మిథున రాశిలో ప్రస్తుతానికి ఉన్నాడు. ఆ మిథున రాశిలో ఉన్నటువంటి ఆయన మనకి 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి వస్తాడు. వచ్చిన తర్వాత 24 అక్టోబర్ 2026 సంవత్సరం వరకు కర్కాటక రాశిలోనే ఉండి అతిచారం వల్ల స్పీడ్గా జంప్ చేసి సింహరాశిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మళ్ళీ మనకి జనవరి 7వ తేదీ ఆ ప్రాంతంలో 2027కి మళ్ళీ బ్యాక్ వస్తాడు కర్కాటక రాశిలో. ఈ విధంగా ఉంటుంది గ్రహస్థితి. ఇక మిగతా చిన్న చిన్న గ్రహాలు రవి శుక్రుడు ఇవన్నీ నెలకు 21 రోజులకి అలా మారడాలు. గురుగారు ముందు మొదటి రాశి మేషరాశి. ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశికి ఎలా ఉండబోతుందో వివరిస్తారా? మనకి మేషరాశి వారికి పరాభవనామ సంవత్సరం అంతా కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఫస్ట్ ఏలినాటి శని జరుగుతున్నప్పుడు జీవితంలో ఎన్ని సుఖాలు ఉన్నప్పటికీ కూడా నీరసంగా మనసు నిరాశాజనకంగా ఏదోలాగా ఉండడం అనేటటువంటి జరుగుతాయి. అపనిందలు పడడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇక ఈ మేషరాశి వారికి మనం చూసుకున్నప్పుడు 24 డిసెంబర్ వచ్చేంత వరకు కూడా బాగుంది కాబట్టి 1 డిసెంబర్ నెలంతా 2026 వరకు కూడా మనకి లాభంలో ఉన్నాడు రాహు. దానివల్ల అన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతాయి. హాస్టల్స్, బట్టల వ్యాపారాలు, ఫ్యాన్సీ స్టోర్లు, ఇలా బంగారం షాపులు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగాలు కూడా చాలా బాగుంటాయి. ఇక శని వక్రించి మీనరాశిలో ఉన్న కారణంగా ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అండ్ వీళ్ళకి వ్యయంలో ఉన్నాడు కాబట్టి కొంచెం పోలీస్ స్టేషన్ గొడవలు, కోర్టు గొడవలు, ఏలినాటి జరుగుతుంది కాబట్టి కామన్గా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకొని వీళ్ళు చెడ్డవాళ్ళతో మనము యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో ఫ్రెండ్షిప్లు చేయకుండా వీళ్ళు ఉండాలి. అలాగే విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు విద్యార్థులందరూ కూడా మనకి 2 జూన్ 2026 సంవత్సరం వరకు మిథున రాశిలో ఉన్న కారణంగా విద్యలో కొంచెం వెనుకంజ పడతారు. విద్యార్థులు డిస్ట్రాక్షన్స్కి గురయ్యి చదువుల్లో కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు. పరీక్షల్లో కూడా ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా చదవకపోతే కనుక. ఇక ఆ తర్వాత మనకి జూన్ 2, 2026 సంవత్సరం దాటిన తర్వాత కర్కాటక రాశిలో వచ్చినటువంటి
గురుగ్రహ ప్రభావం వలన కుటుంబంలో కాస్త మనశ్శాంతి లభించడము, గొడవలు ఇవన్నీ కూడా తగ్గుతాయి. అలాగే విద్యలో కాస్త రాణింపు అనేటటువంటిది ఉంటుంది. అర్ధాష్టమ గురుడి కారణంగా ఏమవుతాయంటే మనకి ఈ యొక్క డిస్ప్లేస్మెంట్స్ జరుగుతాయి. అంటే ఉద్యోగాలు ఒక చోట స్టాండర్డ్గా ఉండరు. ట్రాన్స్ఫర్లు మనం ఊహించని విధంగా వేరే చోటకు వేయడం కానీ, లేకపోతే మనమే మానేసి వేరే చోటకు వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఇల్లులు కూడా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఉంటున్నటువంటి ఇంట్లో ఉండకుండా రాష్ట్రాలు మారడం, దేశాలు మారడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే పిల్లల స్థానంలోకి కేతు గ్రహము ఉన్న కారణంగా పిల్లలకు కాస్త అనారోగ్యం వచ్చిన, అవి క్రానిక్ డిసీజెస్గా ఉన్న, అవి మనకు కనబడకుండా మనం ముందు కంగారు పడుతూ ఉంటాం. అలా కాకుండా ఈ యొక్క పిల్లలకు సంబంధించి హాస్పిటల్స్కి తిరగడము ఇలాంటి బాధలు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ ఈ యొక్క ఏలినాటి శని కాబట్టి మనకి స్త్రీలతో మాట్లాడినా, ఇతరులతో మాట్లాడినా కాస్త జాగ్రత్తలు తీసుకొని మాట్లాడితే మంచిదన్నమాట. లేకపోతే కనుక ఏమి లేదు, ఏం చేయలేరు, కానీ అవతల వాళ్ళు అపనిందలు పడడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. అలాగే ఈ ఏలినాటి శని ప్రభావంలో మొత్తం అందరూ కూడా తీర్థయాత్రలకు వెళ్తారు. అసలు ఈ మేషరాశి వాళ్ళకి అందరికీ కూడా దైవ ధ్యానాలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఇప్పుడు మిలిటరీ, ఆర్మీలో, నేవీలో ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళు షూట్ అంటే ఆర్మీ కమాండర్ వాళ్ళకి ఆర్మీ షూట్ చేసి పడేస్తారు అంతే. అంతేగాని ఆర్డర్నే ఒబే చేస్తారు తప్ప వాళ్ళ సొంతంగా బ్రెయిన్ పెట్టి ఆలోచించేటటువంటి అలవాటు చాలా తక్కువగా ఉంటుంది మేషరాశి వారికి. కాబట్టి దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి పనిలో కూడా వీళ్ళ దూకుడుతో ముందుకు వెళ్ళడం అనేటటువంటిది ఉంటుంది. అలాంటిది దేవుణ్ణి తక్కువగా నమ్మి ప్రాక్టికాలిటీని ఎక్కువగా నమ్మేటటువంటి వాళ్ళు, రేషనల్గా ఉండేటటువంటి ఈ మేషరాశి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యమైనటువంటి కారణం ఏంటంటే వీళ్ళు శుభ్రంగా ఊర్లో దేవాలయాలు తిరుగుతూ ఉంటారు. కనబడిన టెంపుల్ ఏది వదలరు అనమాట. ఆ విధంగా ఉంటారు. అలాగే బ్యూటీ పార్లర్ల చుట్టూ, జిమ్ముల చుట్టూ, మేకప్లు వీటి మీద, అందం మీద అందరూ కూడా ఎక్కువ దృష్టి పెట్టడానికి, కాన్సన్ట్రేషన్ పెట్టడానికి అందరూ కూడా ప్రయత్నిస్తారనమాట. అదేవిధంగా డైటింగు, జిమ్ములు అంటూ వీటి కోసం ఎక్కువ కొంత టైం మెయింటైన్ వేస్ట్ అనకూడదు, టైం కేటాయిస్తారు. కాబట్టి ఈ యొక్క జనమంతా కూడా మనకి నూతన వస్త్రాలంకరణలు వస్తాయి. డబ్బులు అధికంగా ఖర్చు పెడతారు. బంధుమిత్రులందరూ కూడా ఎక్కువగా వీళ్ళకి రావడం అనేటటువంటిది ఉంటుంది. అయితే వీళ్ళకి రహస్య మిత్రులు తయారవుతారు. అంటే ఇప్పుడు మగవాళ్ళకందరికీ కూడా అన్నోన్ కాల్స్ వస్తాయి. మేము మీతోనే మాట్లాడాలి అని చెప్పేసి కాల్స్ వస్తాయి. ఆ కాల్స్తో వీళ్ళందరూ కూడా ఖుషిగా వీళ్ళు ఉండడం అనేటటువంటిది, అన్నోన్ కాల్స్ రావడము. ఆ తర్వాత ఏమండి మేము మీతోనే మాట్లాడతామండి అని కొంతమందితో మగవాళ్ళకి కాల్ రావడము, మీ సార్ ఉన్నారా అంటూ ఇలా ఒక విచిత్రాతి పరిస్థితులు రావడం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందన్నమాట. అయితే ఈ రాశి వారికి మనము గురువులు, పీఠాలు, ఆశ్రమాలు ఇవి రన్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త నిందలు రావడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. కోర్టు సమస్యలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కీర్తి ప్రతిష్టలు చాలా బాగా వస్తాయి. అయితే మనం ఆదాయాలు మనం చెప్పుకోలేదు. ఈ మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4గా ఉంది. అంటే పిచ్చగా డబ్బు వస్తుంది. ఇక అవమానాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇక పరిహారాలు మీరు అడిగినట్టుగా ఈ పరిహారాలు ఏలినాటి శని జరుగుతున్నప్పుడు ఒకటే ఉంటుంది శనీశ్వరుడికి. శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ జపించుకోవాలి. ఈ రకంగా కనుక మనం చేసినట్లయితే తప్పకుండా ఈ మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ఈ సంవత్సరం అంతా కూడా. ఓకే గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరంలో 2వ రాశి వృషభ రాశికి ఎలా ఉంది, పరిహారాలు కూడా చెప్పండి. ఈ వృషభ రాశి వారికి అమ్మ ఈ పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14గా ఉంది. తర్వాత రాజ్యపూజ్యం 5, అవమానం 4గా ఉంది. కాబట్టి ఇక్కడ అందరూ గౌరవిస్తారు.
ఖర్చులు కూడా చాలా అధికంగా ఉన్నాయి. ఏమండి, వృషభ రాశి వారికి ఎప్పుడూ కూడా తిరుగులేనటువంటి సంవత్సరంగా ఈ పరాభవనామ సంవత్సరం పరిణమిస్తుంది. ఇకపోతే ఆదాయం కూడా గురుడు మిథున రాశిలో ఉన్న కారణంగా 2 జూన్ 2026 సంవత్సరం వరకు కూడా ఆదాయం బ్రహ్మాండంగా క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. పాపులారిటీ పెరిగిపోతూ ఉంటుంది. మరి ఎక్కడున్నా సరే వృషభ రాశి వారికి జనాకర్షణ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు సపోజ్ నువ్వంటే స్టార్వి, నువ్వు హీరోయిన్, యాంకర్స్, వీళ్ళు స్క్రీన్ మీద కనిపెడేవాళ్ళు. మీకు ఫాలోయర్స్ ఉన్నారంటే ఓకే, మీ ప్రోగ్రామ్ డైరెక్టర్స్కి కూడా. ఆ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా జనాకర్షణ, ధనాకర్షణ అధికంగా ఉంటుంది. అయితే ఖర్చులు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు, అందువలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, చెస్ట్ పెయిన్, నొప్పులు ఇలాంటివన్నీ కూడా, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. అండ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. దూరపు ప్రయాణాలు వెళ్ళడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఆటోమేటిక్గా దూర ప్రయాణాలు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి కొత్త కొత్త రకాల వ్యాపారాలు స్టార్ట్ చేసేటటువంటి ఆలోచనలు, ప్రణాళికలు, ఇవన్నీ కూడా బాధ్యతలు ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి, సీట్లు రావడానికి, పోర్ట్ఫోలియోస్, పార్టీలో మంచి పదవులు రావడానికి వీటికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. సినీ, సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి వివాహాలు అవుతాయి. అలాగే మంచిగా డబ్బు సంపాదించడము, ఇల్లు కట్టడము, కీర్తి ప్రతిష్టలు సంపాదించడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక గోల్, ఒక తమకున్నటువంటి కళలు, ప్యాషన్ని వీళ్ళు పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే వృషభ రాశి వారికి ఎక్కువ కూడా మనకి జుట్టు మీద వీళ్ళకి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. జుట్టు మంచిగా పెంచడము ఇలాంటివన్నీ కూడా, పుష్టిగా రావడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే జుట్టు ఊడిపడాలు ఇలాంటి డిజీజెస్ వృషభ రాశి వాళ్ళకి ఉండవన్నమాట. అయితే వీళ్ళకి ఒకటి ఉంది, అర్ధాష్టమ కేతు ఉన్నాడు. అందువలన ఎలా ఉంటాయంటే అప్పుడప్పుడు నిరాశ, నిస్పృహతో వచ్చేస్తాయి. అండ్ సూసైడ్ చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫోన్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి అనుకోండి. గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటారు కదా స్టూడెంట్స్. వీళ్ళు ఆ ఫోన్లు భరించలేక నెంబర్ ఆఫ్ కాల్స్ ఎక్కువైపోతే ఏం చేస్తారు, నేలకేసి కొట్టేయాలి, బుర్రపాడైపోద్ది అన్నట్టు ప్రతి చిన్న సమస్యని కూడా భూతద్దంలో పెట్టి చూసుకోవడం అనేటటువంటిది ఉంటుంది. అయితే వృషభ రాశి వాళ్ళకి ఒక స్త్రీ తరుముకొస్తూ ఉంటుంది వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి. కాబట్టి స్త్రీ నుంచి గండము, స్త్రీ నుంచి సహాయము రెండూ కూడా ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలా. అన్ని రకాల వ్యాపారాల వాళ్ళు కూడా వృషభ రాశి బ్రహ్మాండంగా ఉంటుంది. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కంపెనీస్లో ఇటువంటి వాళ్ళు ఎక్కువగా తిరిగేటటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆదాయము వృషభ రాశి వారికి మళ్ళీ ఆదాయం చెప్తున్నాను. ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. కాబట్టి పరిహారాలు ఏమిట్రా ఈ యొక్క రాశికి అంటే, కేతువు బాగుండలేదు కాబట్టి కేతు జపం చేయాలా, కేతు స్తోత్రాలు చదవాలి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ, లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి. గరికె గడ్డితో ఓం గణేశాయ నమః అన్న మంత్రంతో జపం చేసుకోవడము, కుడుములు నివేదనగా చేయడము, పేదవారికి, వికలాంగులకి, అనాథలకి, ఈ యొక్క సాధువులకి దానాలు చేసుకోవడం ద్వారా ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. గురుగారు, మరి ఈ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎట్లా ఉంటుంది, అలాగే పరిహారాలు కూడా చెప్పండి. మిథున రాశి వారి మేధావులమ్మా. పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారు ఎక్కడికో వెళ్ళిపోతారు. వీళ్ళ యొక్క ఆదాయం 8, ఖర్చు 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వాళ్ళు వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకో, అవతల వాళ్ళ బుర్ర తినేస్తారు. ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ మొహం కూడా చూడరు అనమాట. సో అలా చాలా అంటే కొంత సెల్ఫిష్గా బిహేవ్ చేసేటటువంటి యాటిట్యూడ్ ఈ యొక్క మిథున రాశికి ఉంటుంది. ఇకపోతే అందరూ అలా ఉంటారు, వ్యక్తిగత జాతకాలను బట్టి, వాళ్ళకున్న ప్లానెట్స్ని బట్టి ఉంటుంది. ఇకపోతే మిథున రాశి వారికి ఖర్చు పెరిగింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఆదాయం బాగా పెరిగింది. మిథున రాశి వాళ్ళకి ఎప్పుడూ కూడా పార్టీలు, పబ్బాలు, కిట్టి పార్టీలు ఇలాంటివి చాలా అవసరం. బట్టలంటే పిచ్చి,
అందరూ బట్టలకెళ్ళి మా షాపులకెళ్ళి బట్టలు కొంటే వీళ్ళ బట్టల షాపులనే కొనేయాలని అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళ టార్గెట్స్ అలా ఉంటాయి. ఇక అందరూ ట్రంప్ ఇక్కడ ఉన్నాడురా బాబు, అమెరికా ఎవరిని రానివ్వట్లేదు, అక్కడున్న వాళ్ళకే ఉద్యోగాలు పోతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సాఫ్ట్వేర్ వాళ్ళు అంటే, వీళ్ళకి విదేశీ మోజు ఏ రకంగా ఉంటుందంటే, అక్కడ ట్రంప్ కాదు కదా, ఇక్కడ ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి మనకి ఇప్పుడు. ఇక్కడ ఇరాన్కి, ఇజ్రాయెల్కి, అమెరికాకి. దుబాయ్ అలల్లాడిపోతున్నారు, అక్కడ ఇరుక్కుపోయి మన పివి సింధు, మన మంచు విష్ణు వీళ్ళందరూ బాధలు పడుతుంటే, అలాంటి సిచ్యుయేషన్లో కూడా నేను విదేశాలకు వెళ్తాను, ట్రంప్ దగ్గరికి అమెరికాలో జాబ్ చూసుకుంటాను, దుబాయ్ వెళ్తానంటారు. అది విచిత్రమైన పరిస్థితి. అంటే అంత మోజు ఉంటుందన్నమాట వీళ్ళకి విదేశాలంటే. ఇకపోతే సహకరిస్తాడు కూడా ఈ కేతుగ్రహము మనకి సింహరాశిలో ఉండడం వల్ల సహకరిస్తాడు. ఇక కోల్డ్ స్టోరేజీ బిజినెస్లు, ఫార్మ్స్ వ్యవసాయాలు, తర్వాత ఫెర్టిలైజర్స్ ఎరువులు వేయాలి కదా ఆ వ్యాపారాలు, ఆ తర్వాత పంట పొలాలు కూడా ఎప్పుడూ రొటీన్గా పండించరు వీళ్ళు. నిశ్చలం మారిపోతూ ఉంటుంది అనమాట. పొద్దున్న ఐడియా మధ్యాహ్నం కొనదు, మధ్యాహ్నం వచ్చిన ఐడియా సాయంత్రం కొనదు. ఈ పరాభవనామ సంవత్సరంలో 2026 సంవత్సరంలో మిథున రాశి వారు కొంచెం ఫికిల్ మైండెడ్గా తయారైపోతారు. బోన్స్ నొప్పులు, కాల్షియం డెఫిషియన్సీలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది వీళ్ళకి. బ్రదర్సు, సిస్టర్సు, వీళ్ళ బంధువులు వీళ్ళకి గిఫ్ట్లు ఫారెన్ నుంచి వచ్చినప్పుడు గిఫ్ట్లు ఇవ్వడము, ఆకస్మిక ధనలాభాలు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. తండ్రి సంబంధమైనటువంటి అనారోగ్యం తండ్రికి కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పితృ సంబంధమైనటువంటి ఆస్తులన్నీ కూడా కదిలి వీళ్ళకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వీళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా దగ్గరకు వచ్చి ఆగిపోతుందండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా రియల్ ఎస్టేట్లో వీళ్ళకి మంచి రాబడి అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు వీళ్ళు వెళ్ళరు పోలీస్ స్టేషన్లకి, కోర్టు కేసులకి. వీళ్ళ వల్ల వీళ్ళకి సహాయం చేసిన వాళ్ళందరినీ కోర్టులకి, పోలీస్ స్టేషన్లకి పంపిస్తారు. వీళ్ళ మాటల చాతుర్యంతో కోర్టు ఈ యొక్క సెక్యూరిటీలు ఇవన్నీ పెట్టిస్తారు. కాబట్టి వీళ్ళ ట్రాప్లోకి ఈ యొక్క ఇతర రాశుల వాళ్ళు పడకూడదు. ఎందుకంటే వీళ్ళు తప్పించుకుంటారు చేసుకుని. అంటే మిథున రాశి వారికి అందరికీ కూడా దూర ప్రయాణాలు పడడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కుటుంబ అనుబంధాలు పెద్దగా మెయింటైన్ చేయరు వీళ్ళు, ఏదో మామూలుగా రొటీన్గా. సో ఆ విధంగా కుటుంబ అనుబంధాలు అటువంటి వాళ్ళు ఈ సంవత్సరంలో అనుబంధాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనము శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో చేసుకోవడం, జపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం శనైశ్చరాయ నమః అంటూ చేసుకుంటే సరిపోతుంది. గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, అలాగే పరిహారాలు కూడా చెప్పండి. పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11. అంటే ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. అయితే నువ్వు ఒకటి అనుకోవచ్చు, ఏంటంటే 2 వచ్చింది, ₹2 వస్తాయా, ₹11 ఖర్చా అని. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కర్కాటక రాశి బాగానే ఉంది. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 7. కాబట్టి మనం తిట్టుకునేటటువంటి వాళ్ళు ఎక్కువైపోతారు, రహస్య శత్రువులు ఎక్కువైపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమ రాహు ఉన్నాడు. కాస్త మనశ్శాంతి లోపము, ప్రతి చిన్నదానికి డిప్రెషను ఇవన్నీ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మనకి 1 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు కూడా రాహు అష్టమంలో ఉంటాడు. కాబట్టి మనల్ని నిరాశపరిచేటటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఎంతసేపు ఎంకరేజ్ చేయాలి. ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళతో కనుక మనం వెళ్ళినప్పుడు కాస్త సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి మనం పనులు అనేటటువంటివి సాధించుకుంటాం. అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా గత సంవత్సరంతో మనం చూసినప్పుడు అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఏంటంటే ప్రతి పని రెండోసారి చేయాలి. మొదటిసారి సక్సెస్ రాదు. ఆ సక్సెస్ రాకపోవడం అనేటటువంటిది మీ తప్పు కాదు. అవతల వాళ్ళు, నువ్వు క్వశ్చన్ పేపర్ ఆన్సర్ బ్రహ్మాండంగా రాశావు, కానీ దిద్దేవాడు వేరేవాడు ఎవడో, వాడిష్టం. కాబట్టి ఫెయిల్ అయిపోతావు. అప్పుడు ఏం చేస్తాం మనం? మళ్ళీ మనం ఈ యొక్క రీకౌంటింగ్లు పెడతాం, ఛాలెంజ్ రీకౌంటింగ్లు, రీవాల్యుయేషన్ మనం పెడతాం వీడియోలో ఉండగా.
సో ఏదైనా చేయొచ్చు, కానీ ఇదంతా తలపోటు కదా. సో ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కాస్త పనులు కొంచెం తొందరగా మూవ్ అవుతాయి, కానీ ఏదైనా టెన్షన్ అనేటటువంటిది ఉంది. ఇకపోతే అక్టోబర్ నెల దాటిన తర్వాత వీళ్ళకి ఆదాయాలు పెరుగుతాయి. షుగర్, డయాబెటీస్ ఇలాంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలా. లేనటువంటి వాళ్ళు ఆ వ్యాధులు రప్పించుకోకుండా ఉండాలి. అయితే కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఒక శుభవార్త ఏంటంటే బ్రహ్మాండంగా లావు అవుతారనమాట వీళ్ళంతా కూడా. సో ఈ యొక్క ఏంటి తిండి తగ్గించేసి లావు అయిపోతున్నావు నువ్వు తగ్గించే అని అంటారు. అలా చేయకూడదు. తిండి కనుక తగ్గించేస్తే స్టామినా తగ్గిపోద్ది. కొన్నాళ్ళకి ఇప్పుడు తగ్గుతాం, కానీ సన్నంగా లాంగ్ రన్లో మనకి దాని మీద ఎఫెక్ట్ పడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య కొట్లాటలు, ఫైటింగులు అత్యున్నత స్థాయిలో జరుగుతున్నాయి. అందువల్ల ఎవరికెవరు కాంప్రమైజ్ అవ్వట్లేదు. బంధువులు కలుస్తారు, జడ్జీలు చెప్పింది వినరు, ఫ్రెండ్స్ చెప్పేది వినరు, పెద్దలు చెప్పేది వినరు. ఈ రకంగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా ఉంటారు. ఈ కర్కాటక రాశి రైతులు ఎంత సంపాదించినా సరే అవన్నీ కూడా ఖర్చు అయిపోవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. పిల్లల్ని అందరినీ కూడా బ్రహ్మాండంగా చదివిపించాడు. ఓపిక చాలా ఎక్కువగా తెచ్చుకోవాలి. అండ్ ఈ యొక్క ఫలితాల దగ్గరికి వచ్చేసరికి మనకి పరిహారాలు, ఆ యొక్క రాహు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమం కానీ లేదా ప్రత్యంగర హోమాన్ని ఇంట్లో చేసుకున్న మామూలుగా ఆ మంత్ర జపం చేసుకున్నా సరిపోతుందమ్మా. గురుగారు, ఈ పరాభవ నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వాళ్ళకి పరిహారాలు కూడా చెప్పండి. సింహరాశి వారికి గ్రహణం లేకపోయినా సరే గ్రహణం ఉందని చెప్పారు. ఎక్కడో భారతదేశంలో లేని గ్రహాన్ని తీసుకొచ్చి భారతదేశానికి ఉందంటే, ఏమండి గురుగారు మాకు సింహరాశి వాళ్ళం మేమేం పరిహారాలు చేయండి, ఏం చేసుకోవాలండి అన్నారు కాబట్టి ఇప్పుడు సింహరాశి వారికి మనం ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉంటుందో చెప్దాం. గ్రహణ పరిష్కారాలు పుబ్బా నక్షత్రం 2వ పాదంలో సింహరాశిలో ఏర్పడింది కదా. అందువలన దాని ఎఫెక్ట్ వల్ల మొత్తం వీళ్ళకి అందరికీ కూడా చూడు ఎలా ఉందో. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7 సమానంగా ఉన్నాయి. కాబట్టి ఈ సింహరాశి వారికి ఏం జరిగింది అసలు? గ్రహణం వారం రోజుల ముందు అనగా అందరికీ చాలామందికి యాక్సిడెంట్లు జరిగినాయి. చాలామంది స్టూడెంట్స్ పాపం వాళ్ళు మందు తాగి బైకులు నడుపుతూ కుర్రాళ్ళు ఎదురుకుండగా వాడు వచ్చి గుద్దేశాడు. తర్వాత వాళ్ళకి పాపం మా బ్రెయిన్కి ఎఫెక్ట్ ఇవ్వడం, ఇలా రకరకాల కొంతమందికి ఈ రకంగా జరగడం, అలా ఏదో రకమైనటువంటి అశాంతి అనేటటువంటిది సింహరాశి వారికి ఉంటుంది. అయితే ఈ సంవత్సరము ఆ అశాంతి తగ్గడానికి అవకాశం ఉంది. అది ఇంత గ్రహణం ఎఫెక్ట్. గ్రహణం లేదు ముర్ర అంటే ఉందనుకుంటే మేనిఫెస్ట్ అయిపోయి వాళ్ళకి అందరికీ కూడా గ్రహణం ఎఫెక్ట్స్ మాకు తగిలేస్తే అంటే నిజంగానే తగులుతాయి అన్నమాట. సో ఈ సింహరాశి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి డిఏలు అరియర్స్లో అన్నీ వచ్చేస్తాయి. ప్రభుత్వ ఉద్యోగంలో చేసినటువంటి వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి భయం లేదు. 1 టైం సెటిల్మెంట్ గవర్నమెంట్ చేసేసి డబ్బులు ఇచ్చేస్తుంది. ఈ డబ్బులను తీసుకెళ్ళి వీళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలంటే ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇళ్లల్లో పెడుతున్నారు. ఇళ్లల్లో ఎవడైనా డబ్బు పెట్టుకుంటాడా? మా అబ్బాయి ఫీజు కట్టడానికి పెట్టుకున్నామండి అని ఏదో కారణాలతో పెడతారు. పెడితే వాళ్ళ బంధువుల పెళ్ళిళ్ళకి వెళతారు. ఈ ఇంట్లో దొంగతనం జరుగుతుంది. అయిపోయింది డబ్బు. మళ్ళీ అదే వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు సపోజ్ ఒక కార్పెంటర్ ఉన్నాడు, కార్పెంటర్ ఇళ్ళది. ఆ కార్పెంటర్ ఇంటిలోకి దొంగవాడు వచ్చి ఆ కార్పెంటర్ స్టైల్గా డబ్బులు బాక్స్ చేయించుకున్నాడు అనుకున్నాం. దాన్ని రంపంతో కోసేసి వాళ్ళ వృత్తే కాబట్టి ఈ ఇంటి ఓనర్ మిషన్తోనే కోసేసి డబ్బులు ఎత్తుకుపోతారు. కాబట్టి సింహరాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బులు ఇంట్లో దాచుకుని 1 టైం పెన్షన్ అవి ఇచ్చారు కదా, బ్యాంకుల్లో వేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. అలా కాకుండా బంగారాలు కొనేసి రెచ్చగొడుతున్నారు కదా, పెరిగిపోద్ది ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అని బీరువాల్లో పెట్టేసి ఇండ్లల్లో పెట్టుకున్న దొంగతనాలు జరుగుతాయి. ఆల్రెడీ జరిగినాయి సింహరాశి వాళ్ళకి. అండ్ ఫోన్లు కొద్దీ మాట్లాడుకుంటూ యూఎస్లో అక్కడ
అవు నో నిద్ర వచ్చేస్తుందండి మాకు. మాట్లాడాలా ఫోన్ మాట్లాడడం డేంజర్ అమ్మా. కాన్సంట్రేషన్ డైవర్ట్ నో అండి. నడపాలా అని అనేటటువంటి వాళ్ళకి కూడా ప్రమాదం. ఎందువలనంటే సింహరాశి వారికి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉందన్నప్పుడు ఎంత జాగ్రత్త పడిపోవాలా? హ్మ్. కాబట్టి సింహరాశి విద్యార్థులను కూడా మనం తీసుకున్నప్పుడు చదువు బ్రహ్మాండంగా ఉంటారు. అయితే మనకి 2 అక్టోబర్ నుంచి 24 2 జూన్ నుంచి 2026 సంవత్సరం నుంచి 21 అక్టోబర్ 2026 సంవత్సరం వరకు కూడా ఈ సింహరాశి వాళ్ళకందరికీ కూడా జైళ్ళకి, కోర్టులకి, కోర్టు కేసుల మీద కోర్టులు తిరగడం ఇలాంటి అన్నీ కూడా జరగడానికి అవకాశాలుంటాయి. లేనిపోని నిందలు కూడా వీళ్ళ మీద పడడానికి అవకాశాలుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ సింహరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళంతా కూడా దెబ్బలాడుకోవడం, ఫైటింగ్‌లు ఇలాంటియన్నీ కూడా ఉంటాయి. వితండ వాదాలు చేసుకుంటారు. అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ కారణంగా వీళ్ళకి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి. కాకపోతే పనులు కొంచెం లేట్‌గా అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా లాంగ్ లీవ్‌లు ఇవి రావడానికి అవకాశాలుంటాయి. ఇక పరిహారాల దగ్గరికొచ్చేసరికి సింహరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహానికి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. గురుగారు, ఈ పరాభవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? అలాగే వాళ్ళకి పరిహారాలు కూడా వివరించండి. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో పరాకాష్ఠకి వెళ్ళిపోతారు. వీళ్ళకందరికీ కూడా ఆదాయం 8, వ్యయం 11గా ఉంది. రాజ్యపూజ్యం 3, అవమానం 3గా ఉంది. అసలు కన్యా రాశి వారికి అన్ని వసతులు ఉన్నాయమ్మా. కానీ భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ మాత్రం జరుగుతున్నాయి. ఫర్ నో రీజన్స్ దే ఆర్ ఫైటింగ్. సప్తమంలో శనిగ్రహం ఉన్నాడు. ఈ శని సప్తమంలో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య కొట్లాటలు, ఫైటింగ్లు, విద్వేషాలు, అలాగే సంతానంలో కూడా జీవిత భాగస్వామితో కాకుండా వ్యాపార భాగస్వాములతో ఫైటింగ్లు ఇవన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కన్యారాశి వాళ్ళకి ఏ కారణం లేకుండా 3 సంవత్సరాల నుంచి భార్యాభర్తలు ఫైటింగ్ చేస్తున్నారు. భార్య తరపు ఆస్తి అంతా భర్త అమ్మేసి శుభ్రంగా వాళ్ళ తల్లిదండ్రులకి, జలసాలకి, ఫ్రెండ్స్కి సగం అవగొట్టేసి మిగతాది భార్య అడగకుండా ఉంటే ఇది కూడా అవగొట్టేయడానికి రెడీగా ఉంటుంది. కానీ అడిగిన మూలాన కాస్త జమేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, అందరూ కాదు. అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎక్కువ ఇలా ఉంది, ఖర్చు ఎక్కువగా ఉంది అని అర్థం. అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి. భార్య లేని ప్రమోషన్స్ ఎందుకు, ఇంకా ఇల్లులు కడతారు, స్థలాలు కొంటారు. అలాగే షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన శత్రువులపై ఆధిపత్యం, విదేశీ యానాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. రహస్య మిత్రులు అందరూ కూడా ఏర్పడిపోతారు. ఇప్పుడు ఆ విధంగా మనకి ఎంతోమందిని చూసామమ్మా. మనము ఈ యొక్క సింహరాశి వాళ్ళందరికీ కూడా, ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనము ఎక్కడికో వెళ్ళిపోయారు. అన్ఎంప్లాయీస్, వీళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తాయి. మరి 2 జూన్ వరకు కూడా యావరేజ్గా ఉంటుంది. ఆ తర్వాత నుంచి అంతా కూడా దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అధిక ఆదాయాలు వస్తాయి. అండ్ ప్రపోర్షనేట్గా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగుంటుంది. అలాగే వైద్య సంబంధమైనటువంటి ఖర్చులు, వైద్య సంబంధమైనటువంటి లాభాలు కూడా వస్తాయి. ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ ఇష్టమైనటువంటి వారము బుధవారము. అదేవిధంగా వీళ్ళకి ఇష్టమైనటువంటి నెంబర్ 5. వ్యాపారాలంటే వీళ్ళకి చాలా మంచి ఇది. మనకి పవన్ కళ్యాణ్ గారిని కానీ, చిరంజీవి మెగాస్టార్ గారిని కనుక తీసుకుంటే కన్యారాశి వాళ్ళే. బుద్ధిబలం ఎక్కువ, స్థిరత్వం తక్కువ అంటాం కన్యారాశి వాళ్ళని. కానీ చిరంజీవి గారికి 2 ఉన్నాయి. శుభ్రంగా స్టాండర్డ్నెస్ ఉంది, బుర్రా ఉంది. అలాగే కన్యారాశి వాళ్ళకి సంతానం లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఆ తర్వాత విద్యార్థులందరూ కూడా మనకి షూరిటీ సంతకాలు అవన్నీ కూడా పెట్టకూడదు. ఒకళ్ళ పేపర్లు మేము ఒకళ్ళు రాస్తామని ఇవ్వకూడదు. మా క్లాస్మేట్ కె రాజేంద్ర ప్రసాద్ అని ఉన్నాడు. అతను ఏం చేశాడు, వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ ఎగ్జామ్ రాయడానికి ఇంజనీరింగ్ వాడిది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎవరికో హెల్ప్ చేద్దామని వెళ్ళి ఇరుక్కుపోయాడు పాపం. 3 సంవత్సరాలు ప్రొఫెసర్స్ అంతా కూడా మనం అతన్ని ఏం చేసాము, రెస్టికేట్ చేసాం.
డిబార్ చేసాం. 3 ఇయర్స్ దాకా చదవకూడదు, మళ్ళీ రాయకూడదని. ఈ విధంగా విదేశీ ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళు చేస్తున్నారు. కొంతమందికి తీరేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు వద్దన్నా సరే వచ్చేస్తాయి. శవాల శత్రువులు శవాల గుట్టలుగా మారిపోతారు. వీళ్ళకున్నటువంటి శత్రువులు వీరి యొక్క మంచితనానికి ముక్తి ఇదయ్యి వాళ్ళకి వాళ్ళే పైకెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే నిరుద్యోగుల పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి ఉద్యోగాలు రావడానికి అవకాశాలున్నాయి. అలాగే కొత్త కొత్త ఉద్యోగాలు అనేటటువంటివి వస్తాయి. ఒక్కటేమిటంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఇవి లేకుండా చూసుకోవాలి. అలాగే విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. అండ్ చాదస్తం బాగా పెరిగిపోతుంది డిసెంబర్ 12వ తేదీ 2026 సంవత్సరం వరకు కూడా. ఇంకా పరిహారాలు ఏం చేసుకోవాలి అని అంటే మనకి ఈ కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యభుజ్యం 3, అవమానం 3గా ఉన్నాయి. కాబట్టి ఈ కన్యారాశి వారికి అందరికీ బుధ జపం చేసుకోవాలి, బుధ స్తోత్రాలు చదవాలా. బుధుడికి కిలోంపావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం ఈ 5 గంటలకు ఇవ్వాలి. పూజారి దొరకకపోతే 7 గంటలకు ఇచ్చి దానం చేసుకొని, అలాగే పేద ప్రజల్ని ఈ యొక్క వికలాంగుల్ని, అనాథల్ని, సాధువుల్ని వీళ్ళ రక్షణ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. వీళ్ళని కనుక సేవ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? అలాగే పరిహారాలు కూడా వివరించండి. ఈ పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14 ఉంది. ఎక్కువ ఉంది ఖర్చు. అలాగే రాజ్యపూజ్యం 6, అవమానం 3గా ఉంది. అయితే ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి గురుడు కేంద్రంలోకి వస్తున్నాడు 2 జూన్ 2026 సంవత్సరంలో. తర్వాత వెరీ స్ట్రాంగ్గా వస్తున్నాడు. కాబట్టి మానసికంగా ఉల్లాసంగా ఉంటారు వీళ్ళు. గతంలో భాగ్యంలో ఉన్నా కూడా గురుడు వీళ్ళకి అదృష్టాన్ని ఇవ్వలేకపోయాడు. అంటే ఎలాగంటే ఉద్యోగం పోనీ పెద్ద పెద్ద ఉద్యోగాలంటే పోనీ ప్రాబ్లం ఏదన్నా వచ్చిందని అనుకోవచ్చు. ఎమర్జెన్సీ డ్యూటీలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా పాపం వాళ్ళ ఉద్యోగాలు చాలామంది కోల్పోయారు. కాబట్టి ఇది ఈ సంవత్సరం అలాంటి బెడద ఉండదు కేంద్రంలో. అలాగే వివాహం కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తులారాశి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి వివాహాలు అయిపోతాయి. అయితే ప్రధానమైనటువంటి డ్రాబ్యాక్ ఏమిటంటే ఈ యొక్క తులారాశి వారికి పాపం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వీళ్ళు చేసిన తప్పులు కాదు అవి. వీళ్ళ నాన్నగారులు, వీళ్ళ చుట్టాలు, వాళ్ళ ఆస్తుల వ్యవహారాల్లో వాళ్ళు చేసిన తెలివి తక్కువ పనుల వల్ల వీళ్ళు బలవుతున్నారు ఇప్పుడు. అలాగే షష్ఠ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళ యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది. ఎక్కడైనా అప్పుడు నువ్వు క్వశ్చన్ అడగవచ్చు, ఎక్కడైనా ఆయుర్దాయం ఎలా పెరుగుద్దండి అని. అంటే మంచి అలవాట్లు, ఆహారపు అలవాట్లు పెంచుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఆరోగ్యం మంచిగా కుదుట పడిపోతుంది. అంటే చెడ్డ వ్యసనాలు, తాగుడు, మందు, సిగరెట్లు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మానివేయడం, మంచి మానసిక ఉల్లాసం ఉన్న వాళ్ళతో తిరగడము, దాని ద్వారా వాళ్ళు కూడా ఎక్సర్సైజ్లు, యోగాలు, మెడిటేషన్లు ఇలా వెళ్ళడము, వెజిటేరియన్ ఫుడ్ బాగా తినడము, ఈ రకంగా ఆరోగ్య పరిస్థితులను మంచి పుష్టిగా చేసుకుంటారు వీళ్ళు. అయితే వీళ్ళకు ఉన్నటువంటి మొండితనం మాత్రం తగ్గదు. ఎందువల్లంటే రాహు కుటుంబ పరిస్థితుల్లో ఉన్నాడు. పెళ్ళైనటువంటి స్త్రీలకి అబార్షన్లు కొంతమందికి అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పబడేటటువంటివి. ఇవి ఏం చేయాలండి అని అంటే మనము చక్కగా ఈ యొక్క వాళ్ళ వ్యక్తిగత జాతకాలు మనం చూసినప్పుడు మనకు ఫుల్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా సంతానము లేనటువంటి వారికి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే గుళ్ళు, గోపురాలు కొంతమంది కట్టిస్తాం. అలా ఈ తులారాశి వారు అందరూ కూడా ఆ యోగ్యత వీళ్ళకి వస్తుంది. ఈ గుళ్ళు, గోపురాలు, బావులు తవ్వించడాలు ఇలాంటి పనులన్నీ కూడా చేస్తారు. ఖర్చు అధికంగా చేస్తారు. బంధువులతో విహారయాత్రలు, తీర్థయాత్రలు వెళ్తారు మిత్రులతో. అండ్ ఈ యొక్క ముఖ్యంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద టెన్షన్ అయిపోయింది. ఉద్యోగాలు ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నీ ఈఎంఐలు పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఆ ట్రంప్ పుణ్యమా అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని చెప్పి అక్కడ ఉద్యోగాలు కోల్పోయారు. H1B వేసాలు మీద ఉంటున్నారు. అవి మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. ఇలా రకరకాల ప్రభుత్వం నుంచి సమస్యలు. కాబట్టి ఇటువంటి సమస్యలు వాళ్ళందరూ కూడా కాస్త టెన్షన్ అనేటటువంటిది ఈ 2 జూన్ 2026 సంవత్సరం నుంచి జరుగుతుంది. ఇకపోతే
ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి శాలరీస్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు, అసలు గవర్నమెంట్ దగ్గరే లేవు అని కొంత మనం మాటలు వింటూ ఉంటాం. కానీ తులారాశి వారికి అలాంటివి ఉండవు. తులారాశి వారికి రావాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వం నుంచి టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ కూడా వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే తులారాశి వాళ్ళ చేతుల్లో వాళ్ళ యొక్క భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళు కావాలనుకుంటే మేనిఫెస్టోగా చేసుకొని జాగ్రత్తగా మంచిగా మంచి వాళ్ళతో తిరగడమే మేనిఫెస్టేషన్. అంతేగాని నేను కోటీశ్వరుడు అయిపోవాలా, నేను చాలామంది ఇప్పుడు ఈ యొక్క రెమెడీస్లో చెప్తున్నారు మేనిఫెస్టేషన్ పేపర్ మీద రాసేసుకో, పేరు మార్చేసుకొని, లేకపోతే నేను కోటీశ్వరుడు అయిపోతున్నాను, నేను చాలా రిచ్ అని అనుకోమన్నారు. ఒక అబ్బాయి చెప్పాడు అద్భుతంగా. ఏమన్నాడంటే వీళ్ళందరూ మేనిఫెస్టోలు కాస్ట్లీ ఖరీదైన లాడ్జ్లో దిగమన్నారు. ఏ ఊరెళ్ళా నేను దిగాను, ఖరీదుగా బట్టలు కట్టమన్నారు, బ్రహ్మాండంగా బట్టలు కొనేసాను అప్పులు చేసి, ఖరీదైనటువంటి కారులో తిరగమన్నారు, తిరిగేశాను, రోజుకు 10,000 ఇచ్చి జాగ్వార్ కారులో అక్కడ మొత్తం అన్నీ కాస్ట్లీ రిచ్ అన్నారు, అన్నీ తిరిగేశాను. నవ్ ఐ బికేమ్ ఏ బెగ్గర్ ఆన్ ద రోడ్ అన్నాడు. అంటే రోడ్డు మీద వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టేషన్ అవ్వకపోగా నేను రోడ్డు మీద బెగ్గర్ని అయిపోయాను అన్నాడు. ఇది అక్షర సత్యం. అంటే ఇలాంటి మేనిఫెస్టేషన్లు కాదనమాట. మనము తులారాశి వాళ్ళు మంచి ఆహారపు అలవాట్లు, మంచి వాళ్ళతో తిరుగుతున్నప్పుడు తప్పకుండా అన్ని రకాల వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా వీళ్ళు సాధిస్తారు. అండ్ వండర్ఫుల్గా ఉంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఓం రాహవే నమః అంటూ దుర్గాదేవికి కుంకుమార్చన చేసుకోవడం, అంటే ఇంట్లోనే చేసుకుంటే సరిపోతుంది, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పేదవారికి, అనాథలకి, సాధువులకి, వికలాంగులకి కనుక వీళ్ళు ధన సహాయం ఇలాంటివి వాళ్ళకి తోచిన సహాయం కనుక చేసినట్లయితే తప్పకుండా ఈ నూతన సంవత్సరం 2026 అంతా కూడా ఆరెంజ్ కలర్తో వీళ్ళు బ్రహ్మాండంగా ఉంటారమ్మా. గురుగారు, ఈ పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వాళ్ళకి పరిహారాలు కూడా వివరించండి. ఈ వృశ్చిక రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో చాలా ఛాలెంజింగ్ అమ్మా ఇది. అండ్ అన్ని రాశులకల్లా మిస్టరీ రాశి అని చెప్పాలి వృశ్చిక రాశి వారికి. ఎందువల్లంటే ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు ఉన్నాడు, పంచమ శని ఉన్నాడు, రెండూ బ్యాడ్ చేస్తాయి. అష్టమ గురుడు ఉన్నాడు, ఈయన కూడా బ్యాడ్ చేస్తాడు అప్ టు ఎప్పుడు కనీసం 2 జూన్ 2026 వరకు. ఆ తర్వాత నుంచి మంచి ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి. ముందుగా మనము ఈ తులారాశి వృశ్చిక రాశి వారికి ఏంటంటే ఆదాయము మనకి 11, వ్యయం 5, తర్వాత మనకి రాజ్యపూజ్యం 2, అవమానం 6గా ఉన్నాయి. కాబట్టి విపరీతమైనటువంటి సంపాదన అనేటటువంటిది వృశ్చిక రాశి వారికి కనబడుతుంది. కానీ గోచారం కనుక చూసినట్లయితే అసలు ఏ గ్రహము బాగుండలేదు. రాహు గారి వాళ్ళ యొక్క శనిగ్రహం కానీ గురుగ్రహం లేదు. అందువలన ఈ వృశ్చిక రాశి వారికి మెయిన్గా ఏమిట్రా అంటే వీళ్ళు మంచి వాళ్ళ స్నేహం వదిలేస్తారు. మన బంధువుల్లో మనం మంచి కోరుకునే వాళ్ళు, పాపం స్నేహితుల్లో మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళు కఠినంగా మాట్లాడతారు, వీళ్ళు తప్పులు ఎత్తి చూపుతారు, పాజిటివ్ క్రిటిసైజం చేస్తారు. అటువంటి వాళ్ళు వీళ్ళు అపార్థం చేసుకొని వదిలేసుకుంటారు. అండ్ తీపి మాటలతో మోసగాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ట్రాప్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళ తల్లిదండ్రులని వీళ్ళందరినీ కూడా చెప్పిన మాట వినకుండా, బంధువుల మాట వినకుండా రాంగ్ పర్సన్స్ చెప్పేది వెళ్ళిపోతారు. అది రాహు యొక్క ప్రభావం అన్నమాట. ఇకపోతే ఈ యొక్క కుటుంబంలో పిల్లల వలన కాస్త మనశ్శాంతి లోపము అనేటటువంటిది వీళ్ళకి కలుగుతుంది. కాబట్టి పిల్లల విషయంలో అతిగా గారాభంగా పెంచకూడదు. వీళ్ళు చాలా డేంజర్. అందువలన పిల్లల్ని చాలామంది తల్లిదండ్రులు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు ముభావంగా ఉంటారు. నేను కూడా అలాగే అనుకునేవాడిని చిన్నప్పుడు. మా టీచర్ ఒక ఆమె ఉండేది, విజయలక్ష్మి మేడం అని, అలాగే వాళ్ళ హస్బెండ్ రజనీకాంత్ గారు అని ఇద్దరు ఉండేవారు. వాళ్ళ పిల్లలు ఎంత మంచిగా పెంచారండి. అసలు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ పిల్లలతో మాట్లాడరు, వాళ్ళు మాట్లాడుకోరు. ఆయన పేపర్ మిల్స్లో చేసేవాడు, ఆయన వేరే గదిలో ఉంటాడు, ఈమె వేరే గదిలో ఉంటుంది. ఆ విధంగా పిల్లలు కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇదేమిటి అని అంటే, అండ్ నౌ దే హ్యావ్ బికమ్ వండర్ఫుల్. ఆ పిల్లల పెంపకంలో మేడం సార్ వాళ్ళ పెంపకంలో మంచిగా అయ్యారు. అంటే అతి గారాభం మనం చేయకూడదు పిల్లలకి. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు అస్సలు చేయకూడదు. అండ్ వ్యాపారాల్లో కూడా గ్రీడీ వ్యాపారాలు చేయకూడదు. ఇప్పుడు చూడండి, మనము 100 కోట్లు రియల్గా బిజినెస్ చేసేవాడు 100 కోట్లు, 50 కోట్లు, 200 కోట్లు పదాలు ఉండవు.
ఆర్పి బిజినెస్, మల్టీ షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్ ఇలా అంటూ ఉంటారు. అవన్నీ కూడా వాటి వల్ల లాస్ అయిపోతారు. కాబట్టి వృశ్చిక రాశి వారు అలాంటి వాటికి వెళ్ళకూడదు. కానీ బట్ దే విల్ సారీ టు సే దట్ దే విల్ గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దట్. వాళ్ళు క్యాసినోస్కి వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా వెళ్ళిపోతారు వీళ్ళు. భూములు కొంటారు, స్థలాలు కొంటారు, ఆదాయాలు పెరిగినాయి కదా. లగ్జరీ లైఫ్ ఈ 2026 సంవత్సరంలో గడపడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా కేతువు సింహరాశిలో ఉన్న కారణంగా వృత్తిలో వీళ్ళకి టెన్షన్ అనేటటువంటిది ఉంటుంది, వర్క్ లోడ్ ఎక్కువ పెరుగుతుంది. మొట్టమొదటిగా వీళ్ళందరూ కూడా ఎందువలన గొడవలు ఇవన్నీ వస్తాయండి అని అంటే చర్యాచర్య మనం చదవకపోవడం. సాక్షాత్తు పరమశివుడే ఆనందమూర్తిగా, ప్రభాత్ రంజన్ సర్కార్గా ఆనందమూర్తి గారు వచ్చి ఆనంద్ మార్గాశ్రమం అధినేత చర్యాచర్య ఇచ్చారు. అంటే హౌ టు బిహేవ్ విత్ సొసైటీ అనే పుస్తకం సాక్షాత్ శివుడిచ్చింది. అది మన సెమినార్కి నేను వెళ్ళినప్పుడు ఆయన అడుగుతున్నారు, స్వామీజీ గారు, ఆయన ప్రధాన శిష్యుడు, మనం కూడా ఆయన ప్రధాన శిష్యులు ప్రభాత్ రంజన్ సర్కార్ గారికి. ఆయన అందరినీ ఏమని అడుగుతున్నారు, చర్యాచర్య చదివారా అన్నారు. చదివాం సార్ అని అందరూ చేతులు ఎత్తాం. ఒకసారి చదివారా అన్నారు. నెలకొకసారి ఎవరైనా చదువుతారా? వారం వారం, నెలకోసారి, 6 నెలలకోసారి, సంవత్సరంకోసారి అంటే ఒక్కళ్ళు కూడా చేతులు ఎత్తలేదు. నిజం ఆయన చెప్పింది. అంటే మనం ఏదైనా చదివితే ఒకసారి చదువుతున్నాం, లైఫ్లో ఒక్కసారి చదువుతున్నాం, అప్పుడు రాదు. సమాజంతో బిహేవియర్ అనేటటువంటిది మనము నిత్యం చదవాలి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు ఏం చేస్తారంటే ఈ గురుగ్రహము మనకి 2 జూన్ 2026 సంవత్సరం వరకు కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తారు, మంచి వాళ్ళని వదిలేస్తారు, తల్లిదండ్రుల మాట వినరు, ఇలా రకరకాలుగా చేస్తారు. కానీ అప్పులు బాగా వస్తాయి. ఇల్లులు కడతారు, స్థలాలు కొంటారు, ఫ్యాక్టరీస్, ల్యాండ్స్ కొనడం, రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు ఇవన్నీ వేస్ట్ అనమాట. ఎప్పుడైతే భాగ్యంలోకి గురుడు వచ్చేసాడో 2026 సంవత్సరం 2 జూన్ తర్వాత అప్పుడు వీళ్ళ మనసు వికసిస్తుంది. విద్యార్థులు కూడా చాలా ఛాలెంజింగ్. పేపర్ చూస్తే ఎలా రాసామంటే బ్రహ్మాండంగా రాసేసారంటారు. అసలు మిగతా బాగా చదివిన స్టూడెంట్స్ ఏమో మిగతా రాసులు వాళ్ళు యావరేజ్గా మామూలుగా రాసాం సార్ అంటారు. అంటే వీళ్ళు మామూలుగా చెప్పేస్తున్నారా లేకపోతే నిజంగా పాస్ అవుతారా అన్నది 2 నెలల్లో తెలుస్తుంది. ఆ విధంగా ఈ యొక్క గురుడు 9వ ఇంట్లోకి రాకుండా ఎలా చెప్పేస్తున్నాడు రా బాబు అని మేము ఆశ్చర్యపోయి చూస్తున్నాం. సో ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా జూన్ 2 తర్వాత నుంచి వీళ్ళు మంచి స్నేహాలు, మంచి చేయడము ఇవన్నీ కూడా జరుగుతాయి. అండ్ వ్యాపారాల్లో ఎంతసేపు కూడా గ్రీడీలుగా ఉండకూడదు. కంటెంట్మెంట్స్, సంతోషము ఉండడము, తృప్తి అనేటటువంటిది ఉండాలి. ఆ విధంగా రైతులు కూడా బ్రహ్మాండంగా వీళ్ళు సంపాదిస్తారు. టమాటాలు, ఉల్లిపాయల వ్యాపారాలు చేసుకోవాలా. ఎప్పుడు కూడా పంట కూడా మార్చాలి. ఎప్పుడు ఒకే పంట వేయకూడదు. కమర్షియల్ క్రాప్స్ వేసుకుంటే మంచిది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మడికి మనము శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. అలాగే శని జపం చేసుకోవాలా. శనికి చక్కగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలి, నీళ్లు పోయాలి రావి చెట్టుకి. ఈ రకంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. అందువలన ఈ యొక్క దైవారాధన, దైవ పూజ సాధువులకి, అనాథలకి, పేదవారికి, వికలాంగులకి బ్రహ్మాండంగా వీళ్ళు కనుక సేవ చేసుకొని జగద్గురువుల యొక్క రచనలు వీళ్ళు బాగా చదువుకున్నట్లయితే బాగుంటుందమ్మా. గురువుగారు, ఈ పరాభవ నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వాళ్ళకి పరిహారాలు కూడా వివరించండి. తప్పకుండా అమ్మా. ఈ యొక్క పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఆదాయం 14, సూపర్ ఆదాయం. వ్యయం 11, పర్వాలేదు, ఖర్చు కూడా. రాజ్యపూజ్యము 5, అవమానం 6గా ఉంది. అంటే ధనుస్సు రాశి వారికి ఎక్కడున్నాడు? సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహము ఒక 2 జూన్ రాగానే అష్టమ స్థితికి వచ్చేస్తున్నాడు. అసలే కోటాను కోట్ల రూపాయలు మేము అప్పు తెచ్చి వ్యాపారాలు పెట్టామండి, వ్యాపారాలు అమ్ముడవట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఓ బిల్డర్ ఉన్నాడు, లేదా రియల్ ఎస్టేట్ ఉన్నాడు, కోటాను కోట్ల రూపాయలు పెట్టి అమ్ముతారు మరి సైట్లు. అమ్మినప్పుడు కొనాలంటే ఒక ఇల్లు కొనాలంటే ₹1,00,00,000 అని చెప్తున్నారు కదా. సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అప్పుడు ఉన్నాయి, కొనేశారు, ఇప్పుడు లేవుగా. ఎందుకంటే అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఉద్యోగాలు పోవడం, కొంతమందికి రెసెషన్ పీరియడ్, సీనియర్స్ అయిపోయారు అని వీళ్ళకంటే జూనియర్స్ని పెట్టుకుంటే వీళ్ళ జీతం మీద 4 వస్తారనే కంపెనీలు మరి అతి తెలివితేటలు ఉపయోగిస్తాయి కదా. పాపం ఈ రకంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ల దగ్గర డబ్బు లేకపోవడము, దాని ఎఫెక్ట్ వీళ్ళ మీద పడడం ఇలాగ జరుగుతాయి. అయితే ధనుసు రాశి వాళ్ళకి
అష్టమ గురుడు వస్తున్నాడు కాబట్టి బ్రహ్మాండమైనటువంటి అప్పులు ఈ సంవత్సరం పుడతాయి. అదే లాస్ట్ ఇయర్ అప్పు ఇవ్వరా బాబు అంటే ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు మాత్రం నువ్వు బిల్డింగ్ కడుతున్నావు కదా ఉంచుకో, ఉంచుకో అని చెప్పి బంధువులు అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. లేకపోతే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతున్నాడు. కాబట్టి ప్రతి పని కూడా కాస్త లేట్‌గా అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ప్రతి పనికి కూడా లంచాలు, డబ్బులు ఇచ్చి మనం పనులు చేయించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. దాన్ని బాధపడకూడదు. అండ్ వివాహాలు మెయిన్‌గా భారతదేశంలో వివాహాలు ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం తక్కువనే చెప్పాలి. కాబట్టి ఎవరైతే ధనుసు రాశి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు ఈ సంవత్సరంలో కుదుర్చుకొని మరి నెక్స్ట్ ఇయర్‌కి పెళ్లి చేసుకోవడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. లేకపోతే ఎలాగో ఈ సంవత్సరం 2026లో పెద్ద ముహూర్తాలు లేవు. కార్తీక మాసం తర్వాతే ఉన్నాయన్నమాట. అలాగే ఈ యొక్క ప్రేమ వివాహాల్లో సక్సెస్ అవుతారు వీళ్ళు. అందువలన ఈ యొక్క లివింగ్ ఇన్ రిలేషన్స్ అవ్వడం అండి, ఇక ఫారెన్ వెళ్ళడము, అక్కడ యాత్రలు చేయడము, అక్కడ హనీమూన్‌లకు వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా క్యాసినోస్ ఇలాంటి విషయాల్లో ధనుసు రాశి వారు ఎక్కువ మలేషియాలో వెళ్తూ ఉంటారు. మలేషియా, సింగపూర్‌లో ఇవన్నీ కూడా ఏమి అడ్డంకులు విలాసాలకి ఏమీ కొదవలేదనమాట ధనుసు రాశి వారికి. అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి వల్ల వీళ్ళ అక్కా చెల్లెళ్ళు కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. 1-12 డిసెంబర్ 2026 సంవత్సరం వచ్చేదాకా కూడా వీళ్ళ సోదరులు, సిస్టర్సు డెవలప్మెంట్లు అనేటటువంటివి డెఫినెట్గా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క 1 డిసెంబర్ 2024 వచ్చిన తర్వాత మరి ధనస్థానంలోకి ఈ యొక్క రాహుగ్రహము అనేటటువంటిది రావడం వల్ల వీళ్ళకి నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే అక్కడ చూడు విచిత్రం లింక్ చూడు, అష్టమ గురుడు క్యారెక్టర్ మీద అసాసినేషన్ చేస్తాడు. ఇక్కడ ఆటోమేటిక్గా రాహు నోటికి సంబంధించిన దుర్వ్యసనాలు వస్తాయి. అంటే ఏంటి, పర్లేదు ఏం పర్లేదు కొంచెం బాటిలే తాగండి పర్లేదండి, అట్లా చెడు సహవాసాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ప్రయత్నపూర్వకంగా ఇవన్నీ కూడా మానుకోవాలి. అండ్ ఇల్లు కొంటామా, పొలాలు కొంటామా ఇవన్నీ సెకండరీ, డబ్బు మెయిన్ కాదు. అసలు ఆరోగ్యం బాగుండాలా, దట్ ఈస్ వెరీ ఫైన్. డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ ఉన్నప్పుడు నీకు ఈ యొక్క ఇది పోదు. జనరల్గా ధనుసు రాశి వాళ్ళకి కొంచెం డిసిప్లిన్ ఉంటుంది. అంటే ఇంకా అతిగా భక్తి అనేటటువంటిది చాదస్తం కూడా ఉంటుంది. అండ్ లవ్ మ్యారేజెస్లో కూడా ఏదైనా డేర్ చేయాలన్నా ధనుసు రాశి వాళ్ళు తప్ప మిగతా రాశి వాళ్ళు చేయలేరనమాట. సో ఓవరాల్గా చాలా బాగుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురుబలం బాగాలేదు కాబట్టి గురు జపం చేయాలా, గురు స్తోత్రాలు చదవాలా, గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వర్ణంతో ఉన్నటువంటి వాటిని మొన్న జాకెట్ ముక్క కానీ ఏదో ఒకటి తీసి పంతులు గారికి దానం చేయాలి. పేదవారిని ఎత్తుక్కోవాలి. ఓ బస్తా ఇచ్చినా తప్పేం లేదు. సో ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా మనము మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. మెయిన్గా మేడి చెట్టుకు నీళ్ళు పోయాలి. అనగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క జపం నామస్మరణ వల్ల గురువు యొక్క అనుగ్రహం వస్తుంది. గురుచరిత్ర పారాయణ చేయాలి. మనం గురు రోల్ చాలా చిన్నది అనుకుంటాం, గురు రోల్ చాలా చాలా పెద్దది. సో గురువు ఏం చేస్తున్నట్టు కనబడ్డు, బట్ గురుమండల వ్యవస్థలో ఆయన ఇచ్చే డైరెక్షన్, ఆ రూట్ కాదమ్మా ఈ రూట్ వెళ్ళి అంటారు. అంతే సింపుల్, ఒక మొక్క ఈ రూట్లో వెళ్తే ఎక్కడికో వెళ్ళిపోతారు. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ రకంగా పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుందమ్మా, బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే పరిహారాలు కూడా వివరించండి. మకర రాశి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారమ్మా. ఎందుకంటే ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. ఇప్పుడు మకర రాశి వాళ్ళకి ఎంత ఆదాయం ఉంది కదా, వాళ్ళు ఇల్లు కొన్నారు లాస్ట్ ఇయర్, ఈఎంఐలు బాధతో ఉన్నారు చాలా. అండ్ ఖర్చులు కూడా బాగా అధికంగా ఉన్నాయి. తల్లిదండ్రులను చూస్తారు, వెరీ గుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా. కాకపోతే భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు జరుగుతున్నాయి వీళ్ళకి. కారణం ఏంటంటే మామగారి మీద కోపంతో భార్యల మీద కోపం చూపిస్తున్నారు వీళ్ళు అల్లుళ్ళు. మరి ఈ రకంగా ఎందువల్లంటే ఆ మామగారు కూడా పాపం వీళ్ళని ఏదో హాని చేయాలని కాదు, ఎలాగో స్థలం ఉంది, మా అమ్మాయికి కొంచెం ఒక నెల 2 లక్షలు వచ్చేలాగా చేసేద్దాం అని చెప్పి, నాకు లోన్ రావట్లేదు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా అల్లుడు, నువ్వు ఇవ్వు అని చెప్పేసి అల్లుడి దగ్గర తీసుకున్నాడు. ఈఎంఐ నేను కట్టేసుకుంటానన్నాడు మామగారు. కట్టాలి కదా మరి అన్నమాట ప్రకారం. ఆయన కుదరలేదు ప్లాన్.
అనుకుంటే అవ్వదు కదా. అప్పుడు మళ్ళీ ఆ ఈఎంఐ అసలు ఉన్న ఈఎంఐలతోనే చచ్చిపోతున్నాడంటే ఆల్రెడీ మళ్ళీ కొత్త ఈఎంఐ వచ్చేసరికి మండిపోద్ది. నువ్వెప్పుడో ఇవ్వబోయేటటువంటి 2,00,000 అద్దె మా ఆవిడకి ఇప్పుడు నన్ను సంవత్సరన్నర పాటు 2 సంవత్సరాల పాటు నాకు ఈఎంఐ పెట్టేసావు ఫిట్టింగు, నేనెక్కడి నుంచి కట్టను అని ఈ రకంగా గొడవలు స్టార్ట్ అయినాయి. కాబట్టి మేజర్ ఆఫ్ ద కేసెస్లో ఈ యొక్క మకర రాశి వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆనరబుల్ జడ్జీలు కానీ, పోలీస్ ఆఫీసర్స్ కానీ, పెద్ద మనుషులు కానీ, లర్న్ కౌన్సిల్స్ లాయర్లు కానీ కలిసిపోండమ్మా అని చెప్తుంటే వింటలేదు. అది సరిపోదనమాట. మనము ఈ యొక్క మకర రాశి వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే హ్యూమన్ టెండెన్సీ. ఎవరైనా సరే మనం పని పట్టుకుంటే వెంటనే మర్నాడు అయిపోవాలనుకుంటాం. కోర్టులు పోలీస్ స్టేషన్లు ఎందుకు తిప్పుతాయంటే సంవత్సరాలు ఈ లోపల ఏమైనా మారతారేమో అని. మనం ఏమనుకుంటాం, మారము అనుకుంటాం. కానీ జస్ట్ ఒక 8 నెలలకే తిరిగిన తర్వాత చాలామంది మకర రాశి వాళ్ళు కలిసిపోయారు మళ్ళీ భార్యాభర్తలు. సో ఇప్పుడు బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి ఈ విషయాన్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. వాళ్ళు ఏమనుకుంటారు, నేను అస్సలు ఇంకా పేకల దాకా నాకు కోపం వచ్చింది, నేను కలవను అనుకుంటారు. నో. అలాగే భార్యాభర్తలు దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ హస్బెండ్స్కి ట్రాన్స్ఫర్స్ రావడము, వీళ్ళకి ప్రమోషన్స్ రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇకపోతే ఎప్పుడు 2 జూన్ 2026 తర్వాత ఇవన్నీ జరుగుతాయి. అసలే అష్టమ కేతు ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. ఎప్పటి వరకు 1 డిసెంబర్ 2024 వరకు కూడా అష్టమంలో కేతు గ్రహ ప్రభావం వలన తల్లిదండ్రులందరూ అతిగారాభంగా పెంచడం వల్ల చిన్నప్పుడు వీళ్ళందరికీ కూడా సున్నిత మనస్తత్వము, సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే డైరెక్ట్ సొసైటీ తప్ప పాపం ఫైట్ చేసే కెపాసిటీ తక్కువ మందికి ఉంటుంది. అలా ఈ మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి సుసైడల్ టెండెన్సీ లాంటి సమస్యలు అనేటటువంటివి వస్తాయన్నమాట. సో వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి తప్ప మనము ఈ యొక్క విషయాల్లోకి మనం భయపడకూడదు. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి అందరికీ కూడా మనము ఆదాయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. చక్కగా లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ పరాబరం బ్రహ్మాండంగా ఉంది. కూరగాయల వ్యాపారము, కమిషన్ ఏజెంట్స్ వీళ్ళందరూ బాగా డెవలప్ అవుతారు. అండ్ కోల్డ్ స్టోరేజ్లు, రొయ్యల వ్యాపారాలు అండ్ చేపలను పెట్టుకొని అమ్మేటటువంటి వాళ్ళు కూడా అద్భుతంగా ధనాన్ని సంపాదిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి వివాహాలు అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి వివాహాలు చేసుకునేటటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు కట్నాలు తీసుకోకూడదు, కట్నాలు ఇవ్వకూడదు. ఈ కల్చర్ని స్లోగా అలవాటు చేస్తే మనకే ఇది చాలా లాంగ్ రన్లో చాలా మంచిగా ఉంటుంది. బట్ మనకు ఉంది కదా అని ఇచ్చేయడము ఇవన్నీ కూడా మంచిది కాదు. అలాగే బంగారాలు పెట్టడము, బంగారం వాటి రేటు పెంచేశాడు. ఇప్పుడు పేదవాడు 3 తులాల మినిమం అడుగుతారనుకోండి, 1.5 lakhs వరకు, 4.5 lakhs వరకు పేదవాడు పాపం పెట్టలేడు. కాబట్టి మనం ఎప్పుడైతే మంచి పనులు చేస్తామో మనకి జాతకం ఆటోమేటిక్గా మనకి మార్పు వచ్చేస్తుంది, మంచిగా అయిపోద్ది. కాబట్టి పరిహారాలు ఏమిటంటే అన్ని రకాల వ్యాపారాలు బాగున్నాయి వీళ్ళకి, కాకపోతే ఓన్లీ డబ్బు ఖర్చు ఎక్కువ. ఇదొక్కటే భార్యాభర్తల ప్రాబ్లము కొంతమందికి ఉన్నాయి. వ్యక్తిగత జాతకాలు మనం చూసినప్పుడు ఫుల్గా మనకు అర్థమైపోతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అష్టమకేతుడు సొసైటల్ టెండెన్సీ నుంచి పోవడం కోసం కేతు జపం చేసుకోవాలి, కేతు స్తోత్రాలు చదవాలి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే మనకు గరిక గడ్డి ఫ్రీగా దొరుకుతుంది. ఆ గరిక గడ్డితో ఓం గణేశాయ నమః అంటూ మంత్రం చేసుకుంటూ లడ్డూలు నివేదన పెట్టాలి, కుడుములను. ఇవన్నీ కూడా అలా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. గురుగారు, ఈ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే పరిహారాలు కూడా వివరించండి. ఈ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏలినట్స్ జరుగుతుంది పూర్తిగా. ఇకపోతే వీళ్ళకి ఆదాయం 2, అవమానం 8 ఉంది. రాజ్యపూజ్యం 4, అవమానం 2 ఉంది. కాబట్టి కాస్త పాపం ఇబ్బందుల్లో, అప్పుల బాధల్లో వాటిల్లో ఉన్నవాళ్ళు కాస్త డిప్రెషన్గా కుంభరాశి వాళ్ళు అయ్యారు కొంతమంది. ఇప్పుడు రాజ్యపూజ్యం అట్లీస్ట్ డబ్బులు రాకపోయినా రాజ్యపూజ్యం గౌరవం ఉండడం వల్ల కాస్త మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది. అయితే ఈ యొక్క మనకి మార్చి 19 నుంచి మనకి 2 జూన్ 2026 సంవత్సరం వరకు మనకు ఉగాది వచ్చిన దగ్గర నుంచి వీళ్ళకి గురుడు 5వ ఇంట్లో ఉంటాడు. పుష్కలమైనటువంటి ధనం వీళ్ళకి వస్తుంది. ఆ తర్వాత రాదా అండి బాబు అంటారు. తర్వాత కూడా
గురుడు 6వ ఇంట్లో 7వ ఇంట్లో వచ్చేసినంత మాత్రాన ఏదో చెడైపోయాడని అనుకోకూడదు. అన్నిట్లకంటే శత్రు బాధ ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా సరే. డబ్బుల బాధ, అప్పుల బాధ అవన్నీ తర్వాత, ఆదాయం గీదాయం. ఫస్ట్ శత్రు బాధ. మనల్ని ఒక అడవిలో పడేశారనుకో, ఒక పులి అన్నీ ఉన్న చోట ఎక్కడ ఏదొచ్చేస్తుందో మనకు భయంగా ఉంటాం. గిర్యానీలు డబ్బులు అన్నీ ఉన్నాయి అన్నీ చూడం. అంటే మొట్టమొదట బాధ ఈ యొక్క కుంభరాశి వారికి శత్రు బాధ. అది పోతోంది. అందువలన సూపర్‌గా ఉంటారు కుంభరాశి వాళ్ళు. ఇక ధనం రెండేనండి అని అంటే, ఆ ధనము రెండే అనేటటువంటిది సంఖ్య చూడకూడదు. కష్టాలు లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే ఈ సంవత్సరం కూడా జాతకాలు, ఆదాయాలు పెరగడానికి అవకాశాలున్నాయి. కాకపోతే ఎప్పుడు కూడా నోట్లు కట్టలు డబ్బులు పాపం జేబుల్లో ఉంటాయి. కానీ ఒకానొక దశలో ఈ ఏలినాటి శని ప్రభావంలో వాళ్ళ జేబుల్లో పాపం కట్టలు చూసిన వాళ్ళు జేబులు లేకపోయేసరికి ఏంటి పరిస్థితి అని డిప్రెస్ అయిపోతారు. ఆ రకమైనటువంటి ఎఫెక్ట్ కుంభరాశి వారి మీద పడింది. కానీ వీళ్ళు ఏనాడు కూడా కుంభరాశి వారు మ్యాక్సిమం ఏలినాటి శని జరుగుతున్నప్పుడు దైవారాధన అస్సలు మానరు. దానివల్ల విపరీతమైనటువంటి వజ్ర సంకల్పం వీళ్ళకి డెవలప్ అవుతుంది. అన్ని రకాల వ్యాపారాలు, ఇంటీరియర్ డెకరేషన్స్, కార్పెంటరీ, మ్యాసనరీస్, బిల్డర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, అండ్ నెక్స్ట్ ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో స్థలాలు ఇవన్నీ అమ్మేవాళ్ళు అందరూ కూడా బాగుంటారు. డెవలప్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది. బంగారం షాపులు, ఫ్యాన్సీ షాపులు, బట్టల షాపులు, హాస్టల్స్ బిజినెస్లు నడిపేటటువంటి వాళ్ళు కూడా చాలా బాగుంటారు. ఇంకా అన్ని రకాల వ్యాపారాలు కూడా బాగున్నాయని చెప్పాలి. కాకపోతే జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళకి ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు పనిచేయవు, ఎలక్ట్రికల్ వ్యాపారాలు పనిచేయవు. వీళ్ళంతా కూడా వితండవాదాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి కొంతమంది, అందరు కాదు. అందువలన దేన్ని నమ్మరు. మరి ఆ రకంగా పరిస్థితి అనేటటువంటిది తీసుకొస్తుంది. ఇక ధనస్థానంలో శని, వాక్స్థానంలో శని వక్రించి ఉండడం ద్వారా వీళ్ళు మాట్లాడే ప్రతి దాన్ని కూడా ప్రజలందరూ కూడా వక్రభాష్యంగా తీసుకుంటారు. కాబట్టి ఆచితూచి మాట్లాడి జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది. ఈ ఏలినాటి శని ప్రభావంలో ఏమవుతుందంటే నీచ స్త్రీలందరూ పరిచయం అవుతారు. నీచ స్త్రీ సమాగమము అంటే వాళ్ళందరూ కూడా మనం కోరుకోము ఏది కూడా, వాళ్ళకి ఆటోమేటిక్ వచ్చేస్తారు. అందువలన ఈ యొక్క శత్రు బాధలు అనేది పోతాయి. అండ్ ఆకర్షణ అనేటటువంటిది కుంభరాశి వారికి పెరిగిపోతుంది. అసలే కుంభరాశి వాళ్ళు పాపం ఆడవాళ్ళ జోలికి వెళ్ళరు అసలు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు. కానీ వాళ్ళ వెనకాల ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వల్ల వృషభ రాశి వాళ్ళ వెనకాల, కుంభరాశి వాళ్ళ వెనకాల ఆడవాళ్ళు పడడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా వీళ్ళకి గవర్నమెంట్ పనుల్లో అన్నీ కూడా బిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. కాంట్రాక్టులు తీసుకున్నటువంటివన్నీ కూడా ఏ విధమైన అడ్డంకులు లేవు. చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. అండ్ రైతులు యావరేజ్గా అనేటటువంటిది ఉంటుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోవాలా. ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం, శని స్తోత్రాలు, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము ఈ యొక్క శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, ఆమె యొక్క మంత్రాన్ని కానీ ఇంట్లో జపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. రావి చెట్టుకు బాగా ప్రదక్షిణలు చేయాలి, నీళ్లు పోయాలి. ఓం శనేశ్వరాయ నమః, ఓం రాహవే నమః అంటూ చేసుకుంటే సరిపోతుంది. గురుగారు, ఈ పరాభవ నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వాళ్ళకి పరిహారాలు కూడా వివరించండి. మొట్టమొదటిగా ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. అండ్ ఈ యొక్క ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కూడా పరాభవనామ సంవత్సరం వచ్చిన తర్వాత హైలీ బెనిఫిటెడ్ రాశి ఏదైనా ఉంది అంటే మీనరాశి అందులో ఒకటనమాట. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి ఆదాయం చాలా 11 ఉంది, 14 ఏమో ఖర్చు ఉంది, 7 రాజ్యపూజ్యం ఉంది, అవమానం 2గా ఉంది. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ గురుడు 2 మే 2026 సంవత్సరం వరకు ఉంటాడు. దానివల్ల ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి వీళ్ళ కోరుకున్న చోటకి రావు. ట్రాన్స్ఫర్లు వస్తాయి ఉద్యోగాల్లో, కానీ వీళ్ళు మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఇలా వీళ్ళు కృషి చేసుకోవాలి. ఎంత వచ్చినప్పటికీ కూడా తృప్తి అనేటటువంటిది ఈ యొక్క మీనరాశి వారికి ఉండదు. అలాగే భార్యాభర్తల మధ్య కొట్లాటలు, ఫైటింగులు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ కలిసిపోవడం అనేటటువంటిది జరుగుతుంది కాస్త కాలక్రమేణా. ఆ విధంగా ఈ యొక్క మీనరాశి వారికి ఆదాయం మీద కనుక దృష్టి పెట్టినట్లయితే
మనకి ఈ ఉగాది తర్వాత అంటే 2 జూన్ రావాల్సిందే ఉగాది నుంచి ఆ మధ్య టైం దాటిపోయిన తర్వాత యావరేజ్గా ఉంటుంది. 2 జూన్ తర్వాత బ్రహ్మాండంగా వీళ్ళ పికప్ అనేటటువంటిది ఉంటుంది. మళ్ళీ 24 అక్టోబర్ 2026 సంవత్సరం నుంచి జనవరి 1, 2027 వరకు కాస్త యావరేజ్గా ఉన్నప్పటికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఆ యావరేజ్ టైంలో అప్పుల బాధ అనేటటువంటిది కొత్తగా అప్పులు చేసేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా స్త్రీల వలన ఉపయోగం అనేటటువంటిది ఉంటుంది. అలాగే వీళ్ళకు ఉద్యోగం పోయేటటువంటి అవకాశాలు లేవు. జాబ్ ఇన్సెక్యూరిటీ లేదు. జాబ్ అనేటటువంటిది వీళ్ళు కొత్త కొత్త కంపెనీస్‌లో కూడా వీళ్ళకి రావడానికి అవకాశాలున్నాయి. అలాగని చెప్పి మనం ఉన్న కంపెనీస్ మానేయకూడదు. ఎవరో జ్యోతిష్కులు చెప్పారని. అండ్ డెస్టినీ అనేటటువంటిది మీ జాతకంలో కనుక ఉన్నట్లయితే తప్పకుండా అది మారుతుంది. అండ్ ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజెస్, షేర్స్ మార్కెట్‌లో వద్దన్నా సరే వీళ్ళు ఆడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి, పోన్లే జాగ్రత్తగా తక్కువ అమౌంట్ వేసుకొని వీళ్ళు గురుడు 5వ ఇంట్లోకి 2 జూన్ 2026తో వస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి బాగుంటుంది. ఆడుకోవచ్చు కొద్దిగా. కాబట్టి వి డోంట్ ఎంకరేజ్ అనమాట అలాంటివి. అలాగే ఈ యొక్క చిట్టి పాటల వ్యాపారం ఏదైతే ఉందో, ఆ చిట్టి పాటల వ్యాపారాల్లో కూడా సెక్యూరిటీ చూసుకొని ఇస్తే మంచిది. లేకపోతే లాస్ అవ్వడానికి అవకాశాలున్నాయి. ఇకపోతే మీనరాశి వారి పిల్లల గురించి చదువుల విషయంలో, వాళ్ళ యొక్క పెంపకం విషయంలో బ్రహ్మాండంగా వీళ్ళు చూసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ లాస్ట్ ఇయర్‌లో చేసినటువంటి అప్పులవనియండి, అంతకుముందు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చగలిగేటటువంటి కెపాసిటీ ఈ యొక్క పరాభవన సంవత్సరం వీళ్ళకి ఇస్తుందనమాట. అలాగే విద్యార్థులు మనం తీసుకున్నప్పుడు అల్లరి చిల్లరగా చదవకుండా డిస్ట్రాక్షన్స్‌కి ఎక్కువయ్యి ప్రేమ, ప్రేమ, ప్రేమ అంటూ తిరిగినటువంటి వాళ్ళంతా కూడా ఒక్కసారి ఫెయిల్ అయిపోతారు వీళ్ళంతా కూడా. అందువలన బుద్ధొచ్చి వద్దన్నా సరే పుస్తకాలు తీసి 2 జూన్ 2026 సంవత్సరం నుంచి చదవడం ప్రారంభిస్తారు. కొత్త కొత్త కాలేజీల్లో చేరతారు. కోరుకున్నవి రావడానికి అవకాశాలున్నాయి. అయితే వీరందరూ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్‌ఫార్మ్ మీద చెప్పబడేవి కాబట్టి వీళ్ళకి కొంతమందికి జరుగుతాయి ఇవి. ప్రతి ఒక్కళ్ళు నేను ఫెయిల్ అయిపోతానా అని అనుకోకూడదు. ఇక ఆ యొక్క సంపూర్తిగా వీళ్ళు పాస్ అవుతారా? ఫెయిల్ అవుతారా? వీళ్ళు ఎప్పుడు పోస్టులు వస్తాయి వీళ్ళందరికీ కూడా. ఇలా మనము చూడాలి అంటే వ్యక్తిగత జాతకాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. అంతేకాదు రావి చెట్టు కానీ మేడి చెట్టుకు ప్రదక్షిణాలు చేసుకుంటూ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ దత్తాత్రేయ స్వామి వారి గురుచరిత్ర పారాయణ చదువుకోవడము, అలాగే ఆ మంత్ర జపం చేసుకుంటూ ఆ యొక్క మేడి చెట్టుకు నీళ్లు పోసుకుంటూ పూజ చేసుకుంటే సరిపోతుందమ్మా. బ్రహ్మాండంగా ఉంటుంది. గురుగారు, ఈ 12 రాసుల వారికి పరిహారం చెప్పినప్పుడు పేద బ్రాహ్మణులకి దానం చేయండి అని అంటున్నారు కదా, అసలు బ్రాహ్మణులకే ఎందుకు దానం చేయాలి? దీని గురించి వివరిస్తారా? బ్రాహ్మడు అంటే బ్రాహ్మణ క్యాస్ట్లో పుట్టిన వాళ్ళు అని కాదు అర్థం. బ్రాహ్మడు అంటే మనము నిరంతరం ఎక్కువ సాత్విక గుణాలతో ఉంటూ దైవాన్ని నమ్ముకొని ఆయన ఇచ్చే ప్రసాదం మనకు వస్తుంది, నేను భిక్షలాగా నేను ఉంటున్నాను అని నడిపేటటువంటి వాళ్ళని మనము బ్రాహ్మలు అంటాం. బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ అంటే ఒక పోతనామాచ్యుల వారు, ఒక కబీర్ దాస్, వీళ్ళెవరు బ్రాహ్మణులు కాదు. అయినా సరే వాళ్ళని వృత్తిరీత్యా బ్రాహ్మణుడు అంటాం. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు దేవాలయంలో చాలామంది పాపం పేద బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళకి తక్కువ ఎవరు ఇవ్వరు, డబ్బులు దక్షిణ కూడా ఎవరు సరిగ్గా వేయరు. అండ్ ధర్మకర్తలు వాళ్ళు కూడా తక్కువ జీతాలు. అటువంటి వాళ్ళని ఏరుకొని ఇమ్మంటాం మనం. ఎందువలన పేదవాళ్ళకి ఎవరికన్నా ఇవ్వచ్చు, తప్పులేదు. అలాగే ఈ బాగా డబ్బుండి బాగా ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదు. ఇప్పుడు అందరూ కూడా దానం ఇచ్చినా సరే 500 రూపాయలు 1000 ఇవ్వాలి నువ్వుల నూనెకి అని అడుగుతున్నారు. అటువంటి వాళ్ళకి కాకుండా పేదవాళ్ళకి ఇస్తే అది మనకు ఉపయోగంగా ఉంటుంది అని. చాలామంది నీవు గమనించావో లేదో మనకు తెలుసు. ఈ యొక్క ఉలవలు ఇవన్నీ దానాలు చేస్తాం, మినుములు ఇవన్నీ కూడా. పితృ అమావాస్య రోజు నువ్వులు కూడా దానాలు చేస్తారు. బస్తాలు వస్తాయి. అండ్ ఒక్క ఊరిలో కనుక, ఒక పేటలో కొన్ని గుళ్ళు కనుక తీసుకుంటే, ఇది రియల్ ఫ్యాక్ట్ అందరికీ తెలిసిందే, 3 లారీల ఉలవలు వస్తాయి.
అవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే సగం రేటుకి మళ్ళీ షాపులకు అమ్ముతారు. మళ్ళీ ఆ సగం మళ్ళీ వీళ్ళు రొటేషన్. అలాగే దేవాలయాల్లో దండలు అవన్నీ మనం కొంటాం పెద్ద పెద్ద దేవాలయాల్లో. ఆ దేవుడికి సమర్పించకుండా వాళ్ళు బుట్టల్లో పెడతారు. మళ్ళీ రీసైకిల్ అవి బయటకు వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా మనకు అనవసరం. ఇవి వృత్తి రహస్యాలు. కాబట్టి పేదవాడికి ఇస్తే ఇలాంటివన్నీ ఉండవు. అసలు మనం ఎందుకు దానం చేస్తామంటే ఆ మినుములు ఇచ్చామనుకోండి, ఆ ఉలవలు ఇచ్చామనుకోండి, అవి వాళ్ళు వండుకొని తింటే ఆశీర్వదిస్తారు. ఫలానా వాళ్ళు ఇచ్చారు, అన్నదాత సుఖీభవ అంటారు. ఒక ఆత్మ తృప్తి పడినప్పుడు ఆటోమేటిక్గా మనకి మంచి జరుగుద్దని అది చెప్తాం. పేదవాళ్ళందరికీ కూడా ఇచ్చుకోవచ్చు. పేద బ్రాహ్మడు అంటే అదే కాదు. అలాగే మూఢ సంబంధంగా వీళ్ళంతా కూడా జనం ఎలా అంటే మనము ఈ ఈ ఇప్పుడు సింపుల్ రెమెడీస్ ఎంతసేపు కూడా స్వామి వివేకానందుడు కానీ, ఆదిశంకరాచార్యులు వారు కానీ ఎప్పుడూ కూడా ఈ యాగాలు చేయండి, 2 లక్షలు 3 లక్షలు అలాంటివి చెప్పల. సింపుల్గా మీరు పేదవాళ్ళకి సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ అన్నారు వివేకానందుల వారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా నీకు ఈ గ్రహం బాలేదు, ఆ గ్రహం బాలేదని 2 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు చేసేవాళ్ళు ఉన్నారు. మినిమం లక్షలేందే ఏదీ లేదమ్మా. జనమే పాడు చేశారు వాళ్ళని. 10 మంది బ్రాహ్మణులు తీసుకొస్తాం, 4 బ్రాహ్మణులు తీసుకొస్తాం. నేను చాలా చోట్ల హోమం చేయడానికి అమ్మవారివి దశమహావిద్యలు నేను వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు ఒక్కళ్ళే వచ్చేసారు అన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, అందరూ 4 5 వస్తారు కదా, మీరు ఒక్కళ్ళంటే ఇది ఏమన్నా గోత్రాల పూజ నాయన, ఇది అమ్మవారి అనుష్ఠానం దశమహావిద్యలు, మేమే చదవాలి గురువు అని అన్నాం. అంటే జనం మైండ్ సెట్ అలా అయిపోయింది. సో 10 మందిని పెట్టాలని ₹1,00,000 తీసుకోవడం, ఇలాంటి డబ్బులు పాడు చేసుకోవద్దు. జనాలు ఎవరు కూడా మీ ఇంటి దగ్గర ఉన్న పేదవాళ్ళకి సాయం చేయండి. మీ ఇంట్లో పని మనుషులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, బట్టలు ఇవ్వండి, దానాలు చేయండి. పేదవాళ్ళకి, వికలాంగులకి, అనాథలకి, సాధులు మీకు దారిగా కనబడేవాళ్ళు ఒక ₹10 ఇచ్చని కాదు, వాళ్ళకి సాటిస్ఫాక్టరీగా ఉపయోగపడే విధంగా కొంతమందికైనా చేస్తే మీకు ఆశీర్వాదం వస్తుంది. తప్పకుండా మన కర్మని ఎవ్రీ వన్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ హిస్ ఫేట్ అన్నారు వివేకానందుడు. మనం మన భవిష్యత్తును మనమే మార్చుకోవచ్చు. మంచి ఈ యొక్క హృదయం మంచిగా అవడానికే ఈ దాన ధర్మాలు ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. సో డబ్బులు అనవసరంగా ఈ కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళ చేతుల్లో పడకుండా పేదవాళ్ళకి మనం, పేద బ్రాహ్మణనే కాదు పేదవాళ్ళకి ఎవరికి చేసుకున్నప్పుడు సరిపోతుంది. కాబట్టి ఈ 12 రాశుల వారికి అందరికీ కూడా మనం చెప్పినటువంటి రెమెడీస్ అన్నీ సింపుల్ రెమెడీస్. చెట్టు చుట్టూ తిరగడం, రావి చెట్టు చుట్టూ తిరుగుతున్నారు, నీళ్ళు పోయట్లేదు, నీళ్ళు పోయాలి కదా మరి. అలాగే ఈ యొక్క 12 రాశుల వారికి కూడా నేను చెప్పినటువంటి ఈ చిన్న రెమెడీస్, అలాగే ఈ పేదవారికి, వికలాంగులకి, అనాథలకి, ఈ సాధువులకి వీళ్ళకి చేసుకోవడం ద్వారా ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా చేసుకోవడం ద్వారా వీళ్ళందరూ కూడా ఈ పరాభవనామ సంవత్సరం అంతా కూడా మహోజ్వలంగా వీళ్ళకి పరిణమిస్తుంది. అండ్ వీళ్ళ జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ గ్రహాः అరిష్టస్థానగతాः తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థల ఫలాభ్యాప్త్యర్థం అన్నట్టుగా మొత్తం ఈ యొక్క గ్రహాలన్నీ కూడా మంచి స్థానాల్లోకి వచ్చి బ్రహ్మాండంగా ఉంటారమ్మా. ధన్యవాదాలు. విన్నారు కదా, 12 రాశుల వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఎట్లా ఉందో అలాగే పరిహారాలు కూడా గురువుగారు చెప్పారు, తప్పక పాటించండి. అండ్ ఈ సంవత్సరం అందరికీ కూడా ఆయురారోగ్యాలు, ఆనందం, అలాగే విజయాలు కలగాలని కోరుకుంటూ మరొకసారి పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.